విద్యను అందించితే బయట మనం పోలీసు వాళ్ళకి ఎక్కువ పని పెట్టకుంటుంటాం కాబట్టి పిల్లలను సరిగ్గా పెంచడంలో కూడా అందరం కూడా జాగ్రత్త తీసుకోవాలి. మూడోది, మీరు తినేటువంటి భోజనం మహిళలందరూ ఎక్కువ మంది కొద్దిగా రక్తహీనతతో బాధపడుతున్నారు. సరి అయిన భోజనం మీరు చేయాలి, బలవర్ధకమైన భోజనం మీరు చేసి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సపోర్ట్. థ్యాంక్ యూ రవీందర్ సార్. మరికొద్దిసేపట్లోనే ఈ వేదిక పైన ఉన్న తెర మీద మీకు ఆనందాన్ని ఇచ్చే దృశ్యం కనిపిస్తుంది. ఆనరబుల్ సీఎం గారి వాహన శ్రేణి కదలి వస్తోంది. సీఎం గారితో పాటు డిప్యూటీ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ఆల్ ది మినిస్టర్స్ ఆర్ విజిటింగ్ ది స్టాల్స్ విజిట్ చేస్తున్నప్పుడు అదిగో అక్కడ భాషా సాంస్కృతిక శాఖ కళాకారిణుల నృత్యాన్ని చూస్తూ ఉన్నాం. వీలైతే ఒకసారి కెమెరా అటు కూడా పెట్టండి సార్. ఆర్టిస్ట్ ఆర్ పర్ఫార్మింగ్. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. మహిళలందరూ గట్టిగా చప్పట్లు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి ఒక మహోత్సవంగా, నేత్రోత్సవంగా, పెద్ద పండగగా ఏర్పాటు చేశారు తల్లుల కోసం, చెల్లెల కోసం. ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయ సలహాదారులు, గౌరవనీయులైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి గారు, ఇంకా సీనియర్ డీజీపీ గారు, సీనియర్ అధికారులు అందరూ మిమ్మల్ని అభినందించేందుకు, ఆనందాలు పంచేందుకు, ఆత్మీయత పంచుకునేందుకు వేయించేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వశక్తి మహిళా సదస్సు మహాలక్ష్మి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక రికార్డు బ్రేక్ చేస్తున్న ఒక రికార్డు స్థాయిలో కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు ముఖ్యమంత్రి గారు. వారు ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు లబ్ధిదారులతో మాట్లాడుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. స్టాల్స్ సందర్శన, స్టాల్స్ దగ్గర ఒకరొకరితో మాట్లాడుతూ కదిలి వస్తారు. బ్యాగులు, అలాగే చేతితో తయారు చేసే వివిధ వస్తువులు, జ్యువెలరీ మరియు హ్యాండీక్రాఫ్ట్స్ స్టాల్స్ని వీక్షిస్తున్నారు ముఖ్యమంత్రి. ఆ వెంటనే ఈ వేదిక మీదకి రాబోతున్నారు. సార్, ఆన్ చేయాలి. స్టాల్స్లో మైక్ ఆన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సీఎం గారు, అక్కడ మహిళలతో ఇంటరాక్షన్ ఉంటుంది, దయచేసి స్టాల్స్లో మైక్ ఆన్ చేయవలసిందిగా టెక్నికల్ టీమ్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మహిళా దినోత్సవం ఒకరోజు కాదు, ప్రతిరోజు మహిళా దినోత్సవమే. 365 రోజులు మన రోజే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క స్టాల్ను సందర్శిస్తూ ఒక శ్రీమాత సంఘానికి చెందిన స్వయం సహాయ సంఘం వారు బొకేస్ తయారు చేస్తున్నారు. వ్యాపారవేత్త పేరు కృష్ణకుమారి అని కనిపిస్తోంది స్క్రీన్ మీద. నారాయణఖేడ్ నుంచి వచ్చారు వాళ్ళు. ఇందాక కీసరా, ఇప్పుడు నారాయణఖేడ్.
మాకు ఇక్కడ ఎక్కడైనా హైదరాబాద్ అయినా పర్లేదు సార్, ఢిల్లీ అయినా పర్వాలేదు సార్, ఎక్కడికైనా పర్వాలేదు సార్. కాకపోతే మాకు సార్ సార్ ఒక్క నిమిషం సార్. ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తాం సార్ మేము. మీ మీటింగ్ మీరు వస్తున్నారు అనగా అవును సార్, క్లాత్ మీద చేసాను సార్. థ్రెడ్ ప్రోగ్రామ్ ఫిక్స్ అయినాక నెక్స్ట్ డే నుంచి వెంటనే చేసాను సార్. 3 days పడుతుంది సార్. మీకే గిఫ్ట్ చేశాను సార్. ప్రియాంక గాంధీ మేడం ఫోటో కూడా చేశాను సార్. లేదు ఇచ్చేయడానికి మాకు అవకాశం ఇప్పించండి సార్. సార్ ఇదంతా సిందే సార్, మిషన్ పైన వర్క్ చేసింది సార్. సార్ మాది ఉస్నాబాద్ మండల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్, పోతారమెస్ విలేజ్. మేము అరుంధతి మహిళా సభ్యురాలను సార్. ఫస్ట్ మేము 2013లో 14 మందిమి స్టార్ట్ అయినాం డిఆర్డీఏ ఐకేపీ అధికారుల సహాయంతో ఉమ్మడి కరీంనగర్ సార్. అప్పటి నుండి మేము కుడుతూనే ఉన్నాం. ఫస్ట్ 14 మందిమి, తర్వాత 22 మందిమి, ఇప్పుడు ప్రజెంట్ 30 మందిమి. పెద్ద గోదాము ఇట్లా షెడ్డు వేసి 35 మిషన్లతోటి ఇది పెద్ద మేకర్ మిషన్. ఫస్ట్ ఈ మిషన్లు 15,000కు ఒక మిషన్ కొనుక్కున్నాం సార్ 2013లో. రీసెంట్గా ఇది 3 సంవత్సరాల నుండి ఇవి జూకి మిషన్లు కొనుక్కున్నాం సార్. ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, స్కూల్స్ సార్. గత 10 సంవత్సరాలుగా ముఖ్యంగా నేను చాలా నిరుపేదను. అంతకుముందు ఈ ఐకేపీ డిఆర్డీఏలో రాకముందుకు మేము అంతకుముందు చాలా నిరుపేదను. ఎప్పుడైతే మేము ఈ స్టిచ్చింగ్ 3 లక్షలతోటి నేను 2002లో సంఘంలో చేరి, తర్వాత ఉమ్మడి కరీంనగర్ ఉన్నప్పుడు 2013లో మేము స్టార్ట్ అయ్యి సార్ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మేము కుడుతున్నాము, ఉపాధి పొందుతున్నాము మా అధికారుల ఐకేపీ అధికారుల సహాయంతో. గత 10 సంవత్సరాల తర్వాత మా మహిళలకి స్వాతంత్రం వచ్చిందని మేము ఎంతో సంతోషంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చినాం సార్. అప్పటి ఇందిరమ్మ ఇండ్లు అయితేనేంది, పావుల వడ్డీలు అయితేనేంది సార్, మళ్ళీ ఏవైనా సార్ అన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు. అవును సార్. ఇప్పుడు మాకు 500 గ్యాసు, 2,500 అకౌంట్లో, ప్లస్ 0 కరెంటు, 2,000 మళ్ళీ ఫ్రీ బస్సు సార్. ముఖ్యంగా మాకు ఇవన్నీ సహాయం చేసి ముందుకొచ్చి ఇంత తొందరగా ప్రభుత్వం మా మహిళలను ఈరోజైతే ఇక్కడ పెద్ద మొత్తంలో మేము వచ్చినాం సార్. దయచేసి సార్ మాకైతే ఇంతకుముందు కలెక్టరేటు అటు ఇటు తిరగాలని ఉండే, కానీ ఇప్పుడైతే మీరే వచ్చిండ్రు సార్ ఇస్తా అని. థ్యాంక్ యూ సార్. సార్ దయచేసి బిల్స్ కూడా తొందరగా కొంచెం దయచేసి బిల్స్ కూడా తొందరగా బిల్స్ వస్తలేవు సార్. దయచేసి డ్రెస్కి 100 రూపాయలు పెంచండి సార్. ఇది టాపు సార్, ఏంటి సార్, ఇది 2 కుడితే 50 రూపాయలే సార్. కనీసం 100 రూపాయలైనా మా మీద దయ ఉంచి సంస్థానం నెలకు 30,000. ఆయన గుంజుకొని ఇక బతకడేనా, మనం పని చేసి ఎవరికే వస్తాడు, మనకు పెడతాడు మన కుటుంబానికి. స్వయం సహాయ సంఘాల మహిళలకి ఆర్థిక వనరులు చేకూరేలా ఒక చిన్న సహాయం అడుగుతున్నా సార్ మిమ్మల్ని. మా పద్మశాలి నుంచి ఇప్పుడు మీకు లెటర్ రాసాం సార్ ప్రొక్యూర్మెంట్ గురించి, ప్లస్ ఇంకొకటి పేమెంట్స్ కూడా ఆగిపోయినాయి సార్. ఇప్పుడు మా విలేజ్లో 180 మంది వీవర్స్ ఉన్నారు సార్. అంటే ఒక పద్మశాలిగా సార్ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. మీరు మాకు చేయాల్సిన సహాయం ఏంటంటే మేము తయారు చేసిన బట్టను కొనండి, ప్లస్ మాకు
మార్కెటింగ్ సార్ సార్ మేము కార్పెట్స్, టవల్స్, బెడ్షీట్స్ ఆల్ ఐటమ్స్ సార్. ఇది కలంకారీ సార్. ఇది నేను బయట ఇది కలంకారీ డ్రెస్ మెటీరియల్ మేడం. ఇవి నేను అన్ని రాష్ట్రాలలో అమ్ముతా సార్. ఇది మంచి డిమాండ్ ఉంది సార్. వైట్ క్లాత్ కూడా రెడీ చేస్తాం సార్. యూనిఫామ్ కూడా రెడీ చేస్తాం. ఇది మేడం వీవింగ్ ప్లస్ అద్దకం రెండు ఉన్నాయి మేడం. 85 మెంబర్స్ ఉన్నారు సార్. అయితే ఏంటంటే నేను నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాను సార్. నాకు బయట ఈ కలంకారీకి డిమాండ్ ఉంది సార్. ఇంకొకటి ఏంటంటే సార్, ఎరుపు నుంచి మన తెలంగాణ రాష్ట్రం నుంచి 5 స్టాల్స్ 6 స్టాల్సే వెళ్తారు, పంపిస్తారు సార్. అది రూల్స్. ఇంకొకటి మిమ్మల్ని చాలా అందరి తరపున అందరి మహిళల ద్వారా మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మాకు కొన్ని ఎక్కువ స్టాల్స్ పెంచితే మాకు మార్కెటింగ్ బాగుంటుంది. వేరే స్టేట్లో అవును సార్, అవును. మంచి మార్కెటింగ్ ఉంది సార్ హ్యాండ్లూమ్కి నార్త్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గండుగులపల్లి అండి, ఊరు గండుగులపల్లి అండి. మాది క్లాత్ డై చేపించి నేను సొంతగా ఓన్గా తయారు చేస్తానండి. గండుగులపల్లిలోనే డ్వాక్రా తరపునే తీసుకొని బొంబాయిలో తెప్పిస్తానండి. వైట్ క్లాత్ బొంబాయి తెప్పిస్తానండి. కలర్స్ హైదరాబాద్లోనైనా దొరుకుతాయండి. సబ్సిడీ ఏం తీసుకోలేదండి. బ్లాక్ ప్రింటింగ్ అంటారండి. నాకు మేమే తీసుకోలేదండి. డ్వాక్రా తరపునే తీసుకొని నేను స్టార్ట్ చేశానండి. ఫస్ట్ శ్రీనిధిలో 1,00,000 రూపాయలు తీసుకున్నానండి. డ్వాక్రా తరపున 1,00,000 తీసుకున్నాను. థ్యాంక్ యూ. సార్ ఈ డాన్సింగ్ కుండను పాలకుండను చేతిలో పట్టుకొని తీసుకుపోతారు సార్. అయితే శ్రీకృష్ణుడు గోపికలు అంటారు కదా సార్, కోసం అని కుండాలు పెట్టుకొని మన ట్రెడిషనల్ బతుకమ్మ అట్లా కూడా అన్నీ ఇస్తాం సార్. కోలాల ఆట ఇది మొత్తం సారీ సార్, ఇది ప్యూర్ పట్టు సారీ. మాకు కొంచెం మీరు ఎందుకంటే సార్ 15,000 సార్. ప్యూర్ పట్టు సార్, ప్యూర్ పట్టు సార్. ఇది బెంగళూరు పట్టు, బెంగళూరు నుంచే ఇస్తాం సార్. ఇది సపరేట్. ఎక్కువ పెళ్ళిళ్ళకు గిఫ్ట్లకు తీసుకుంటారు సార్. ఈ పట్టు పితాంబరం కూడా నేర్పిస్తున్నాం సార్. మేడం గారు అప్పుడు శైలజారాయణ గారు కమిషనర్ ఉండే. ఆ మేడం గారు ప్రత్యేకంగా ఈ చీరను బయటకు తీసి సార్. పాతది 100 అటు చీర సార్ ఇది. అయితే దాన్ని కొత్తగా మళ్ళా కొత్తగా తయారు చేయాలని కొత్తగా తయారు చేయించింది సార్. కొత్త ప్యూర్ వెండి సార్ ఇది. పీతాంబరి సారీ అట్లా మేడం. ఇది 36,000 మేడం. వాడేవారు సార్ కొద్దిగా మాకు మార్కెటింగ్ అవకాశం విలేజ్ జగిత్యాల జిల్లా నుండి వచ్చాము సార్. మేము ఈ లెదర్ ప్రోడక్ట్ తయారు చేస్తాం సార్. రేడుకుంటా సార్ వస్తుంది. మేము ఫస్ట్ ఈ చిన్న పర్సులు తయారు చేసాం సార్. చిన్న పర్సుల నుంచి ఇప్పుడు పెద్ద పర్సులు తయారు చేస్తున్నాం సార్. ఇవి బొంబాయి నుంచి మేము లెదర్ ప్రొడక్ట్, ల్యాప్టాప్, లగేజ్ బ్యాగ్, ఇండియం లెదర్ అంటారు సార్. మేము ఫస్ట్ లోన్ తీసుకున్నాం సార్ డిఆర్డిఏ నుండి. ఢిల్లీ, కలకత్తా, భువనేశ్వరి ఎగ్జిబిషన్ అన్నీ మా డిఆర్డిఏ నుండి పంపిస్తారు సార్. మేము సార్ ఇది ల్యాప్టాప్ పెట్టుకోవడానికి సార్. ల్యాప్టాప్ పెట్టుకొని సపరేట్గా వచ్చింది. 3,500కి అమ్ముతాం సార్. మొన్న బొంబాయి ఎగ్జిబిషన్
కి వెళ్ళాం సార్. మాకు ఆర్డర్స్ వచ్చాయి, డిఆర్డీని పంపించారు. అక్కడ సేల్ మంచిగా వేసుకున్నాం సార్. ఆర్డర్స్ ఇవి 250 ల్యాప్టాప్ బ్యాగ్స్ చేయమన్నారు సార్. చాలా చేసాము సార్. డిఆర్డీ, ఢిల్లీ, కలకత్తా, భువనేశ్వర్ 10 మంది తయారు చేస్తారు సార్. అవును సార్. మేము ఫస్ట్ ఇదొక మోడల్ సార్, ఇదొక మోడల్, ఇదొక మోడల్. ఈ మోడల్ ఫస్ట్ మేము కటింగ్ చేసుకుంటాం సార్. ఒక్కొక్క మోడల్కు ఇట్లుంటాయి సార్ సీట్. ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చారు సార్ డిఆర్డీ నుండి మాకు 45 రోజులు కోఆర్డినేట్ చేయొచ్చు కదా. మన వాళ్ళు ఒక బంధం ఉంది సార్, దీన్ని కూడా ఒక ఐటమ్ ఉంది సార్. ఒకరు డిజైన్ తీసుకొని మార్కెటింగ్ చేయడానికి ఫైనాన్స్ కాలేజ్ పిల్లలు, పిల్లలను వీళ్ళతోనే కోఆర్డినేట్ చేస్తారు రెగ్యులర్గా. వాళ్ళు ఇది చేయడానికి ఉంటుంది కదా సార్. వీళ్ళు కోఆర్డినేట్ చేస్తారు, డిజైన్స్ ఇస్తే వాళ్ళు చేసుకుంటారు. మంచిదమ్మా సార్. ఏం పేరు పాప నీ పేరు? ఏ స్కూల్? గవర్నమెంట్ స్కూల్. ఎక్కడ? గూడెంలా. మంచిగా చదువుకో. సార్ నమస్కారం సార్. నా పేరు లైకా సార్. వీరన్నగూడెం, గుమ్మడిదల్ల మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. మా తాతల నుంచి పనిచేస్తున్నాం సార్ చెక్క. అది మేము ఇప్పుడు మా పిల్లలు కూడా ఇదే పని చేస్తున్నాం మేము. అందులో అది ఉంటుంది, ఏమంటారు, వెల్డింగ్ వైర్ ఉంటుంది సార్, లావుది. అది హోల్ పెట్టి అందులో ఫిట్ చేస్తాం సార్ మేము. ఇవన్నీ మేమే తయారు చేసినాం సార్. నా ఓన్గా తయారు చేసిన సార్. అది నేను, మా తమ్ముడు ఇందులో అవార్డు తీసుకున్నారు. షేక్ బాషామియా, వార్డ్ మెంబర్ సార్. కానీ ఇల్లే లేదు సార్, వానికి ఇల్లు లేదు, ప్లేస్ లేదు, ఏం లేదు. ఆడికే ఆగిపోయిండు 5 years నుంచి. ప్లేసే లేదు సార్ వాళ్ళకి. 5 members వాళ్ళు, 4 members మేము సార్. ఎస్ఎస్జిలో ఉండి డెవలప్ చేసి సార్ గిఫ్ట్ సార్. ఇది మీకోసమే సార్ మేము తయారు చేసి. మాకు ఇంకా ఇది బిజినెస్ డెవలప్ చేయాలి సార్ ఎక్కువ. సంగారెడ్డిలో కంపెనీ ఉంది. నమస్కారం సార్. నా పేరు సంతోష. మాది గుమ్మడిదల మండల్, గుమ్మడిదల గ్రామం. ఇది కొబ్బరి పీసు కాయర్ బోర్డు ట్రైనింగ్ సార్. ఇక్కడ నేర్చుకున్నాం మేము. ఇది పెద్ద ఎత్తున మాకు మార్కెట్ కల్పించాలని కోరుకుంటున్నాం సార్. నమస్కారం సార్. నా పేరు గౌరీశ్వరి. మాది వైష్ణవి సంఘం సార్. మనం పెంబర్తి నుండి హస్తకళని తయారు చేస్తాం సార్. మేము సిటీలో తీసుకుంటాం, ఇక్కడనే తీసుకుంటాం. డై ఉంటుంది సార్. అది డై ఉంటుంది, డై ఉంటుంది సార్. ఈ మోల్డింగ్ అన్నీ డై ఉంటాయి సార్. షీట్ వర్క్ అయితే హ్యాండ్ తోటి హ్యాండ్ మేడ్ చేస్తాం సార్. అవును మేడం, అవును మేడం. గిఫ్ట్ సార్. అవును సార్. మాకు లేని రుణాలు ఇప్పుడు ఈ 10 years నుంచి రావట్లేదు కదా సార్. నమస్కారం సార్. సార్ నా పేరు రాఘవేంద్రమ్మ సార్. మాది సంగారెడ్డి డిస్టిక్ సార్. మేము మహిళా రైతులతోటి ఎపిజి గ్రూప్స్ ఫామ్ చేసి పండుతాయి సార్. రొట్టెలు చేసి ఎపిజీలన్నీ కలిపి కంపెనీ ఫామ్ చేసుకుందాం సార్. మా కంపెనీకి రూర్బన్ ఫండ్స్ కూడా రిలీజ్ అయినాయి. ఫండ్స్ అంటే డైరెక్ట్ మిషనరీ వచ్చేసింది. ఆ మిషనరీ ద్వారా మా మహిళలతోటి
మేము జొన్న రొట్టెలు, మల్టీగ్రెయిన్ మురుకులు, మల్టీగ్రెయిన్ బిస్కెట్స్, డాబాస్, హోటల్స్, కిరాణా షాప్స్, రెస్టారెంట్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. మేము పోయి ఇచ్చేస్తాం, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు సార్. మేము యూట్యూబ్ ఛానల్లో చేసాం సార్, ఒకసారి చేసాం, ఫేస్బుక్లో పెట్టాం సార్. ఒక అబ్బాయి వచ్చి పెట్టాడు, చేసాం మేము, ఇట్లా చేసి చూపించాం. అది చూసుకోలేదు సార్ మేము. ఇది ఉంది యూట్యూబ్లో, ఇది ఉంది సార్. ఖచ్చితంగా చేయించండి సార్. మీ అండ మాకెప్పుడు ఉండాలి సార్, మహిళలకి. సరే సార్, సరే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. మాది హుజూర్నగర్ కాన్స్టిట్యూషన్, సూర్యాపేట జిల్లా, చింతలపాలెం మండలం సార్. మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు 2009-10లోనే ఇలాంటి స్టేట్లోనే లేదు సార్. మా సంభావన సంఘాలను అందరినీ పిలిచి రిజ్వీ కలెక్టర్ గారితో ఆ రోజుల్లోనే మహిళా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని ఆయన సంకల్పంతో మాకు యూనిట్ పెట్టడం జరిగింది సార్. మధ్యలో వాళ్ళు మన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నన్నాళ్ళు ఇట్లనే బస్సులు పెట్టుకొని ఇట్లనే మేము పారిశ్రామికవేత్తలుగా మీటింగులకు వచ్చినాం. సంతోషంగా మేము మార్కెట్ చేసుకునే వాళ్ళని 10 సంవత్సరాలని కింద పడి మీద పడి పడిపోయినాం సార్. మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మీ ఆధ్వర్యంలో మాకు చక్కటి ఒక వాతావరణం కల్పించినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్. మాకు మార్కెటింగ్ కల్పించి ఇలా మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళా మంత్రిని కూడా మాకు ఇవ్వడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మన ఐకేపీకి, మా మాతృ సంస్థ అయినటువంటి ఐకేపీ మాకు తండ్రి లాంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు, ఐకేపీ సంస్థ మాకు ఇలాంటి దారి చూపించినందుకు ఇందిరా క్రాంతి పదం సార్ అది. అందులో మేము 20 సంవత్సరాల నుంచి పనిచేసినాం. మా పేదరిక నిర్మూలన సంస్థ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది సార్. మాకు నాయకత్వ లక్షణాలు నేర్పింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరా క్రాంతి పదం ద్వారా మేము ఈరోజు ఇలా మాట్లాడటానికి ధైర్యంగా మీ ముందు నిలబడ్డం అంటే ఇది ఇందిరా క్రాంతి పదం యొక్క గొప్పతనం సార్. ఇది మేలచెరువులో 1000 ఎకరం దాకా పండిద్ది సార్. మేలచెరువు మండలంలోనే మిర్చి పండిద్ది సార్, ఎక్కువ పండిద్ది సార్. సూర్యాపేట డిస్టిక్ మేలచెరువులోనే పండిద్ది సార్. జాతర మొన్న సక్సెస్ సార్, చాలా బాగా చేశారు మా మంత్రి వర్యులు సార్. మా మంత్రే కొద్దిగా బిజీగా ఉండి రాలేదు సార్ ఫస్ట్ రోజు. మరి మీ పక్కనే ఉన్నాడు సార్. ఇంకా ఎవరు లేకుంటే మేడమే వచ్చి మాకు మంచిగా జాతర చేసినాం సార్. తప్పకుండా పిలుస్తాం సార్. చాలా గొప్ప జాతర సార్ అది. నమస్కారం సార్. నా పేరు పేందోరాయల, కుమ్రంభీం జిల్లా మాది. ఐటీడీఏ ద్వారా సార్ మాకు ఈ 40 లక్షల యూనిట్ ఇవ్వడం జరిగింది సార్. మన జోహర్ మిల్, మల్టీగ్రెయిన్ సీట్ మిల్ సార్, గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు, కాల్షియం లేని వాళ్లకు మన ఐటీడీఏ ద్వారా జీసీసీ వాళ్లకు సప్లై చేస్తున్నాం సార్. వాళ్ళు అంగన్వాడీ సెంటర్లకు ఇస్తున్నారు సార్. ఏంటంటే మనకు మార్కెటింగ్ లేదు, నెలకు 150 క్వింటాలు తీసుకుపోతున్నారు. మా కెపాసిటీ, యూనిట్ కెపాసిటీ ఏమో 40 లక్షలది సార్. మాకు 9 మిషన్లు ఉన్నాయి. మేము నెలకు 500 క్వింటల్ కూడా చేయగలుగుతాం సార్. మీరు ఆర్డర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఓన్లీ పీటీజీ వాళ్ళకే వెళ్తుంది సార్, మన గిరి పోషణ సార్. మనకు సార్ మా మిల్లెట్స్ తరఫున చిన్న సత్కారం సార్. సార్ మాకు ఆర్డర్ ఇవ్వాలని సార్, మాకు ఆర్డర్ ఇవ్వాలని కోరుకుంటూ మేము ఆశిస్తున్నాం సార్. మేము గిరిజనులు, మాకు మీరు సహకరించాలని మా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ సార్. సార్ మా ముగ్గురు అమ్మాయిలు సార్, ముగ్గురు అమ్మాయిలు చదివించుకున్నాం. ఐకేపీలో పని చేసుకుంటున్నా. ముగ్గురు అమ్మాయిలకు కూడా జాబ్లు వచ్చింది సార్. మా పారిశ్రామికవేత్తగా ఎదిగినా సార్. సార్ సార్ ఒక మినిట్ సార్. మా యూనిట్లో కూడా మేమే 10 మెంబర్స్ ఓనర్లు, మేమే వర్కర్ సార్. మేమే చేస్తున్నాం. ఇదిగో మన బ్యానర్ సార్.
మీరు ఎప్పుడైనా ఆశీర్వాద్లో వస్తే మా యూనిట్కి విజిట్ చేయాలి సార్ అని మేము కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. అవును సార్, కుమరం. నమస్కారం సార్, నా పేరు ఆకుల కృష్ణకుమారి అని. నేను మూడుచింతలపల్లి మండలం నుంచి అండ్ మెడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సార్. నేను నా ప్రోడక్ట్ వచ్చేసి పచ్చళ్ళు, పిండి వంటలు నేను తయారు చేస్తాను సార్. నేను సరస్ మేళా ఎగ్జిబిషన్స్ అన్నీ లైక్ ఢిల్లీ, కేరళ అన్ని స్టేట్స్కి తిరిగేసి సెకండ్ రౌండ్లో ఉన్నాను సార్ నేను. అండ్ మిల్లెట్స్తో చేసినవి సార్. ఇవి రాగి మురుకులు సార్. సార్ ఇందులో నువ్వులు సార్ నూనెలోనే డీప్ ఫ్రై చేస్తాం సార్. డీప్ ఫ్రై చేస్తాం సార్. సన్ఫ్లవర్ సీడ్స్తో ఆయిల్ కోల్డ్ ప్రెస్ నుంచి తీసి చేస్తాం సార్. కారం ఉంటుంది, అన్నీ నార్మల్గా ఉంటుంది. డయాబెటీస్కి ఇది రాగి లడ్డూలు సార్. ఇవి సార్ ఇవి జొన్న మిక్చర్ సార్. ఇది జొన్న మిక్చర్ అనమాట. ఇది తర్వాత వచ్చేసి మన రాగి మిక్చర్ ఈ విధంగా చేస్తాం సార్. అండ్ జొన్న అప్పాలు, తర్వాత రాగి అప్పాలు అండ్ ఇది రాగి గవ్వలు సార్. బెల్లంతో చేసినవి అనమాట, ఆర్గానిక్ బెల్లంతో చేసినవన్నీ. అండ్ రాగి అప్పాలు అనమాట అండి ఇవి. ఇది రాగి సర్వపిండి సార్. ఇది జనరల్గా బియ్యం పిండితో కూడా చేస్తాను. తెలంగాణ ఫేమస్ అది సార్ ఇది సర్వపిండి. అండ్ తర్వాత వచ్చేసి సార్ మేము సార్ మా కలెక్టరేట్లో కూడా సార్ మేము ఎవ్రీ మండే మేము స్టాల్స్ పెట్టి మాకు అవకాశాన్ని కల్పించారు సార్. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. కల్పిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. నా పేరు శ్రీదేవి. నేను మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సార్. చేగుంట మండల్. నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో చేగుంట మండల్ సార్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో సెల్ఫ్ నుంచి నాకు ఐఐబిఎఫ్ ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో క్వాలిఫై అయ్యాను సార్. నేను దాని నుంచి ఆ క్వాలిఫై అయిన తర్వాత బ్యాంకు మిత్రగా సిఎస్సి నుంచి బ్యాంకు మిత్ర బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాను సార్. విలేజ్లో మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 8 వరకు ఏటీఎం లాగా అన్ని సర్వీసులు అందిస్తున్నాను సార్. జేడీవై అకౌంట్స్, ఇన్సూరెన్స్, ఏపీఎస్ సర్వీస్, మనీ ట్రాన్స్ఫర్, ఆయుష్మాన్ భారత్, కేవైసీ, డిటిహెచ్ రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్. ఓకే, థ్యాంక్ యూ సార్. అన్నగారు అనొచ్చా మిమ్మల్ని? అన్నగారు అని పిలవాలనుంది సార్ కంటే కూడా. థ్యాంక్ యూ అన్నగారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను రోజుకి 50,000 నుంచి 1,00,000 వరకు చేస్తాను సార్. అవును సార్. మేము ఇంటింటికి వెళ్ళి కూడా సర్వే చేస్తాము. మాది ఏంటంటే మేడ్చల్ మల్కాజిగిరి సార్. నా పేరు సరళ. విఎల్ఈఎస్మి. మేము సిఎస్సి నుంచి మేము రిక్రూట్ చేయబడ్డాము. మేము ఇక్కడ ఇంటింటికి వెళ్ళి డబ్బులు విత్డ్రా చేస్తాం సార్. డబ్బులు విత్డ్రా చేస్తాం. ఎలా అంటే థంబ్ ఇంప్రెషన్ సార్. మేము ఇందులో సిఎస్సి విఎల్ఈ లాగా ఉంటుంది, యాప్ ఉంటుంది, డిజిటల్ పే అని. డిజిటల్ ఆన్లైన్ సర్వీస్ సార్ ఇది. తంబుతోని వాళ్ళ తంబు పెట్టగానే డబ్బులు డ్రా అయిపోతాయి, మా వ్యాలెట్లోకి వస్తాయి. వాళ్ళకి ఏం ఛార్జెస్ కూడా పడవు సార్. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయిపోతుంది. దానికి మా సిఎస్సి నుంచి మాకు కమిషన్ వస్తుంది. వాళ్ళు ఇదే కాకుండా మేము ఇంకా చాలా సేవలు ఉన్నాయి సార్. తప్పకుండా చేస్తాం సార్. సరే చేస్తాం సార్. మీరు ఏ వర్క్ ఇచ్చినా చేస్తాం సార్. మేము సంతోషంగా చేస్తాము. మీరు మహిళలకు సపరేట్గా మాకు ఇంత ఉత్సాహం ఇస్తున్నప్పుడు మేము వెనక్కి తగ్గితే మా అంత వేస్ట్ ఆపర్చునిటీ ఇంకెవరు తీసుకోరు సార్. అసలు మీరు ప్రత్యేకంగా మాకు ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. మీరు మన దాంట్లో ఇంకా చాలా సేవలు ఉన్నాయి, డిజిటల్ సేవలు. మనకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు, అది కూడా మాకు అప్లికేషన్స్ ఇవ్వండి సార్ ఆన్లైన్ చేయడానికి. మొన్న ప్రజాపాలనలో కూడా మేము 0 అకౌంట్ల కోసమని మేము చేస్తాం సార్. స్టేట్ సర్వీసులు కూడా మాకు ప్రొవైడ్ చేయండి సార్. మీరు మహిళలకు ఇస్తా అన్న 2,500 రూపాయలు కూడా సార్.
సిఎస్సి స్టేట్ హెడ్ సార్. సో సిఎస్సిలో చాలా రకమైన సర్వీసెస్ ఉన్నాయి సార్. కాకపోతే ఏంటంటే కామన్ సర్వీస్ సెంటర్స్ సార్. సో అంటే మొత్తం పాన్ ఇండియా లెవెల్లో ఉంది సార్, సెంట్రల్ లెవెల్లో ఉంది. బట్ అన్ని సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. బ్యాంకింగ్ సర్వీసెస్ కానివ్వండి, ఇన్సూరెన్స్, లోన్స్, ఆరోగ్యశ్రీ కూడా సార్. అంటే వీడియో నిజంగా మీరు 10 లక్షలు చేసి ప్రజలకి చాలా ఉపయోగపడేలాగా చేస్తున్నారు. ఎందుకంటే అన్న నలుగురు ఉంటారు ఇంట్లో, నలుగురికి 2 లక్షలు ఏం సరిపోతుంది అన్న. ఏదైనా ఫీవర్ వచ్చిందనుకో, క్యాన్సర్ వచ్చిందనుకో, ఆ పర్సన్కి ఏం సరిపోతుంది? ఆ అమౌంట్ సరిపోక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. 10 లక్షలు అంటే మీరు అందులో పెద్ద పెద్ద రోగాలు కూడా ఇంక్లూడ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు అన్న. మాకు చాలా ధన్యవాదాలు సార్. కొంచెం సార్ స్మాల్ రిక్వెస్ట్. సార్ నమస్కారం సార్. నా పేరు కవిత, సిద్దిపేట డిస్టిక్ దుబ్బాక మండల్ సార్. మేము శ్రీనిధి నుండి అపాయింట్ అయినాం సార్. విలేజ్లో చిన్న చిన్న అమౌంట్ బ్యాంక్లో తీసుకోకుండా అక్కడ లైన్లు నిలబడకుండా మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తాం సార్. డిపాజిట్, విత్డ్రా, అకౌంట్ ఓపెనింగ్, ఏటీఎం తోటి కూడా మా దగ్గరనే తీసుకుంటారు సార్. బ్యాంక్లో రష్ ఉండకుండా మేము చూసుకుంటాం సార్. దానికి ఛార్జెస్ ఏం తీసుకోము. మాకు శ్రీనిధి నుండి అమౌంట్ వస్తుంది సార్. మాకు అమౌంట్ని బట్టి మాకు కమిషన్ వస్తుంది సార్. చేస్తే దాన్ని బట్టి కమిషన్ ఇస్తారు సార్. 10,000 విత్డ్రా చేస్తే 15 రూపీస్ ఇస్తారు సార్. డైలీ 30,000 వరకు డిపాజిట్, విత్డ్రా మా దగ్గరనే అవుతాయి సార్, బ్యాంక్ వెళ్ళకుండా. మినీ స్టేట్మెంట్ మొత్తం మేమే ఇస్తాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ నల్గొండ జిల్లా సార్. నల్గొండ జిల్లా. అవును సార్. శాలిగౌరవరం మండలం, అంబారిపేట సార్. మేము పశుమిత్రాలు చేస్తున్నాం సార్. ఎస్ఐజీ నుంచి తీసుకురు సార్ మమ్మల్ని పశుమిత్రాలకి. కవిత సార్. అవును సార్. డాక్టర్లు ఎప్పుడు ఎనీ టైం మనకు సమయంలో ఉండరు కాబట్టి మేము సార్ డించింగ్ గన్ సార్, నట్టల మంది తాపుతాం సార్. ఇది వేయింగ్ మిషన్ సార్. రైతులు లాస్ కాకుండా వేయింగ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నల్గొండ డిస్టిక్ సార్, చెట్ల చెన్నారంలో పశుమిత్రగా వర్క్ చేస్తున్నాం సార్. కన్గల్ మండలం, చెట్ల చెన్నారం విలేజ్ సార్. हमारे एमएलए है सर. నమస్కారం సార్. నా పేరు మంజుల సార్, తిప్పర్తి మండలం, నల్గొండ సార్. అవును సార్. నమస్కారం సార్. మాది జనగామ జిల్లా చిన్నమడూరు గ్రామం సార్. మేము మూగజీవాలకు సేవ చేస్తున్నాం సార్. మేము రైతులకు ఎనీ టైం వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ మేము సేవలు అందిస్తున్నాం సార్. మాకు ఇంకా మంచి పని కల్పించాలని మిమ్మల్ని కోరుచున్నాం సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. అది నర్సంపేట మండల్, వరంగల్ జిల్లా, విలేజ్ ముత్తోజ్పేట. మాకు కృత్రిమ గర్భధారణ చేస్తాం సార్. మేము లేడీస్ని గోపాల మిత్రలో విలీనం చేయాలని మా కోరిక సార్. మేము డివార్మింగ్ చేస్తాం, వ్యాక్సినేషన్ చేస్తాము, ఏఐ చేస్తాం సార్. ఇవి దూడలను పుట్టిస్తాం సార్. సెర్ప్ నుంచి సుల్తానియా సార్ మాకు ట్రైనింగ్ ఇచ్చింది సార్. మేము ప్రతి రైతుల ఇంటి వద్దకు వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తాం సార్. షూస్ రేట్ మాకు సెర్ప్ వాళ్ళే ఇచ్చింది సార్. LN2 లిక్విడ్ ఉంది సార్, ఎల్లా సెమెన్ ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నా పేరు మాధవి సార్. మెదక్ డిస్ట్రిక్ట్, శంకరంపేట ఆర్ మండల్ సార్. అవును సార్, మెదక్ డిస్ట్రిక్ట్ సార్. మా దగ్గర పత్తి ఎక్కువ వండుతుంది సార్. పత్తి తీయు మిషన్ సార్.
పత్తి తీయ మిషన్ సార్. ఇది ఛార్జింగ్ బ్యాటరీతో నడుస్తుంది సార్. 10 ఎకరా వరకు తీయగలుగుతుంది సార్ ఇది. మా కోరిక సార్ పెట్రోల్తో నడుస్తుంది సార్ అది. సార్ పత్తి దాంతో నడుస్తుంది చూస్తుంది సార్. మా దగ్గర ఎక్కువ పత్తి వండుతుంది సార్, అందుకని. రావు సార్. సార్ మా కోరిక ఒకటే సార్. సార్ 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 सर नमस्ते सर. नमस्ते सर. नमस्ते सर, मेरा नाम सुगरा बेगम है. मैं ओल्ड सिटी से हूँ. मेरा ग्रुप का चार मीनार सर. चार मीनार से है. भवानी चूड़ी बाजार में दुकान नहीं है सर. हम घर में तैयार करते हैं और सब 3-4 लेडीज़ मिलके काम करते हैं. हमारा ये फैमिली बिजनेस है सर. सर हम मार्केटिंग में देते सर, जैसा होलसेल में देते सब चार मीनार के साइड में और इधर डिस्ट्रिक्ट होम को भी भिजाते सर. సార్ నమస్కారం సార్. నా పేరు పిల్లి లావణ్య. మాది పెద్దపల్లి డిస్టిక్ సుల్తానాబాద్ పట్టణ సమైక్య సార్. మా సంఘం పేరు రాధాకృష్ణ. మై ఎస్ఎల్ఎఫ్ లక్ష్మి సార్. నేను 20 సంవత్సరాల నుంచి సార్ ఎగ్జిబిషన్ స్టాల్స్ ఇట్లా పెడుతున్నా సార్. ఏంటంటే మా మెప్మా ద్వారా ఎగ్జిబిషన్లో అమ్ముతారు సార్. మా కలెక్టర్ గారు కూడా, మా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు కూడా మాకు ఇట్లా స్టాల్స్ పెట్టిస్తారు. అట్లా అమ్ముతాం. మాకు ఆన్లైన్ కూడా ఉంది సార్. మేము 10 మంది కలిసి సార్ 10 లక్షల లోన్ తీసుకున్నాం సార్ గ్రూప్ తరఫున. ఏంటంటే మనిషికి 1,00,000 కడుతున్నాం సార్. నడుస్తుంది సార్. అయితే సార్ ఏంటంటే మేము మెప్మా ద్వారా వేరే వేరే స్టేట్లకు కూడా వెళ్తున్నాం సార్. మాకు సార్ మీ సహకారం కూడా ఉండాలి సార్ మాకు. సార్ మా మహిళా సంఘాలను కొంచెం ఇది శాండ్వుడ్ సార్. శాండ్వుడ్ వైట్వుడ్లో వర్క్ చేస్తాం సార్ మేము. నా పేరు శకుంతల జైరాబాద్ సార్. మాది 25 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తాం సార్. కర్ణాటకకి వెళ్ళి తెస్తాం మేడం సార్. మొత్తం హ్యాండ్ వర్క్ సార్. మొత్తం హ్యాండ్ వర్క్. ఇది అయితే 15 డేస్ పడుతుంది సార్. ఇది 2 lakhs దాకా వస్తుంది సార్ శాండ్వుడ్. శాండ్వుడ్ సార్. వైట్వుడ్లో అయితే తక్కువ వస్తుంది సార్. స్టేట్ అవార్డు కూడా వచ్చింది సార్ మేడం. గీతారెడ్డి ఇండస్ట్రీ మినిస్టర్ ఉన్నప్పుడు స్టేట్ అవార్డు వచ్చింది. ఈ ఫిగర్ నేషనల్ అవార్డు కోసం నామినేట్ అయిన ఫిగర్ సార్ ఇది. సార్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ మా తరఫు నుంచి సార్ నమస్కారం సార్. మిమ్మల్ని మళ్ళీ చూసే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. సార్ కే మంజుల సార్, జవహర్ నగర్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సార్. మిమ్మల్ని మేము మొన్న ఐటీ పార్క్లో కూడా మిమ్మల్ని కలిసాం సార్. చాలా సంతోషంగా ఉంది సార్ మిమ్మల్ని చూడటం సార్. సార్ ఒక్కటి
సార్. నమస్కారం సార్, నా పేరు విజయలక్ష్మి. నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చాను. నేను మెప్మా నుంచి వచ్చాను. 80 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను. ఇప్పుడు ఆదిలాబాద్లో ఫ్యాక్టరీ పెట్టాను. అవును సార్. నెలకు వచ్చేసి 15 లక్షల టర్న్ ఓవర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం. నమస్కారం సార్, నా పేరు లత సార్. మేము మెదక్ నుంచి వచ్చాం సార్. మహిళా సార్, మెదక్ నుంచి వచ్చాం సార్. మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 2016లో స్టార్ట్ చేసాం సార్. అండ్ మా ఫ్యామిలీ మొత్తం ఇదే బిజినెస్లో వర్క్ ఆన్ అయి ఉన్నాము. అండ్ వి స్టార్టెడ్ దిస్ బిజినెస్ at 10,000 స్టార్టింగ్. అండ్ నౌ వీ హ్యావ్ 10 lakhs machines sir in our shop. First year sir, I'm now. Inter first year. Sir, I'm very glad to meet you sir. Thank you so much. Shruti sir. Thank you sir. హలో. స్వయం శక్తికి చిహ్నంగా ఉండే స్టాల్ మహిళా సంఘాల వారి స్టాల్స్ అన్ని సందర్శించి వారితో ఇంటరాక్ట్ అయ్యి, అదిగో భాషా సాంస్కృతిక శాఖ కళాకారుల స్వాగతంతో వేదికపైకి వస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. మీరందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు కదా. మనదైన తెలంగాణ సంప్రదాయాన్ని కోలాటం బోనాలుగా, డప్పు చప్పుళ్లతో, బంజారా నృత్యాలతో, పేరిణి లాస్యంతో ఆ కళాకారులు భాషా సాంస్కృతిక శాఖ కళాకారుల స్వాగతాన్ని అందుకుంటూ వేదికపైకి వస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ లాంగ్వేజ్ ఏర్పాటు చేసిన సాంస్కృతిక బృందాల కళారూపాల్ని మనం వీక్షిస్తున్నాం. ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతున్న కళాకారులకి గట్టిగా చప్పట్లతోటి ఆహ్వానం పలుకుదాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి సవినీయంగా స్వాగతం పలుకుతున్నాం ఈ వేదిక మీదకి. మగవాళ్లతో పోటీ పడుతూ మగవాళ్లతో పోటీ పడుతూ దప్పు కళాకారుల విన్యాసాలు మనం చూస్తూ ఉన్నాం. పేరిణి లాస్యం మనదైన నాట్య శైలి. కళాకారుల్ని అభినందిస్తూ స్వయం సహాయ సంఘాల స్టాల్స్ అన్నీ అదిగో గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసిన 1,00,000 మంది తల్లుల ఇది ఒక అద్భుత మహిళా మహోత్సవం. మహాలక్ష్ములందరూ మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్న క్షణం. మహాలక్ష్మి స్వశక్తి మహిళా సదస్సుకి 1,00,000 గుండెలు ఆహ్వానం పలుకుతున్నాయి ఆనందోత్సాహాలతో. ఇది మహిళా ఉత్సవం. తెలంగాణ ఇది మహిళా ఉత్సవం, తెలంగాణ మహిళా మహోత్సవం. అదిగో ముఖ్యమంత్రి గారు మీ దగ్గరికే వస్తున్నారు హలో చెప్పేందుకు. మనకు తెలుసు గౌరవనీయులైన ముఖ్యమంత్రి, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి కుమార్ గారు, గౌరవనీయులైన సంబంధిత మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు, స్వాగతం స్వాగతం గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారు. మనకు తెలుసు ప్రతి వ్యక్తికి ప్లాట్ఫామ్ కల్పించాలన్న ఉద్దేశంతో ప్లాట్ఫామ్ పై మీ దగ్గర దాకా నడుచుకుంటూ వస్తున్నారు ముఖ్యమంత్రి. టెక్నీషియన్స్ కెన్ యు ప్లే ద సాంగ్. వేదిక పైన వేంచేసి ఉన్న ఆనరబుల్ స్పీకర్ గారికి, ఆనరబుల్ మినిస్టర్స్, గౌరవనీయులైన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, దామోదర్ రాజనరసింహ గారు, ఆనరబుల్ అడ్వైజర్స్ వేం నరేందర్ రెడ్డి గారు, మొహమ్మద్ అలీ షబీర్ గారు, శ్రీ హర్కార వేణుగోపాలరావు గారు, మల్లు రవి గారు, ఇంకా ఎందరో ఆనరబుల్ ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ప్రజాప్రతినిధులు,
ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు, ఇంకా ఎందరో పెద్దలు అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి ఉత్సవ సందర్భంగా స్వాగతం పలుకుతోంది. తెలంగాణ నలుమూలల నుంచి, పలు గ్రామాల నుంచి వేయించేసిన మీరు ప్లీజ్ ప్లే ద సాంగ్. అమ్మా, మీరు చెయ్యి ఊపితే నిశ్శబ్దంగా ఉంటుంది, చేతులు కలిపి చప్పట్లు కొడితే గట్టిగా శబ్దం వస్తుంది. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ వెనుక ఉన్నవాళ్ళు కూడా. స్వయం సహాయ సంఘాల్లో తెలంగాణ మహాలక్ష్ములు చెప్తున్న స్వాగతం, మహాలక్ష్ములు చేస్తున్నటువంటి ఆనందోత్సాహం మనం ఈ ప్రాంగణంలో చూస్తున్నాం. ఇది తెలంగాణ మహోత్సవం, తెలంగాణ మహిళా ఉత్సవం, తెలంగాణ మహిళా మహోత్సవం. ఇది మహాలక్ష్మి ఉత్సవం, స్వశక్తి మహిళా సదస్సు. తెలంగాణ చరిత్రలోనే మొదటిసారిగా 1,00,000 మంది మహిళల్ని ఏకీకృతం చేసిన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులకు, మహిళా సంక్షేమం, పంచాయతీరాజ్ స్వయం సహాయ సంఘాల మంత్రివర్యులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా. ముఖ్యమంత్రి గారికి ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో, ఆత్మీయతతో స్వాగతం పలికిన మహిళలందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకి, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవ మంత్రివర్యులందరికీ పుష్పగుచ్చాలతో స్వాగతం పలుకుతారు. ఐ రిక్వెస్ట్ సందీప్ కుమార్ సుల్తానియా గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్, టు వెల్కమ్ ఆనరబుల్ సీఎం విత్ బొకే. శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా గారు ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్చాన్ని అందిస్తారు. మనందరి గట్టిగా చప్పట్ల మధ్య కమిషనర్ శ్రీమతి అనితా రామచంద్రన్ గారు డిప్యూటీ సీఎం గారికి పుష్పగుచ్చాన్ని అందిస్తారు. మహిళా సంఘాల ప్రతినిధులు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండేందుకు అదిగో కనిపిస్తూ ఉన్నారు. పచ్చని వస్త్రాలు ధరించి ఒక యూనిఫామిటీ ఈజ్ నాట్ జస్ట్ అంటే కనిపించే దుస్తుల్లోనే కాదు, ఆలోచనలో కూడా యూనిఫామిటీ ఉండాలి, అభివృద్ధిలో యూనిఫామిటీ ఉండాలి, ఆర్ద్రతలో యూనిఫామిటీ ఉండాలి. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ సంబంధిత శాఖ మంత్రులకు షఫీయుల్లా గారు పుష్పగుచ్చాన్ని ఇస్తారు. స్పెషల్ కమిషనర్ షఫీయుల్లా గారు, ఆనరబుల్ మినిస్టర్స్, వేదికపై ఉన్న డిగ్నిటీస్ అందరినీ స్వాగతించుకున్నాం. మన జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్స్ మిగిలిన అతిథులకి పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతున్న క్షణం. ఇది మహిళా ఉత్సవం, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహిళా స్వరం. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి మేడం ఫర్ అవర్ వెల్కమ్ అడ్రస్. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, గౌరవ శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ వైస్ చైర్మన్ గారు స్టేట్ ప్లానింగ్ బోర్డ్, గౌరవ ప్రభుత్వ సలహాదారులు, గౌరవ శాసన మండలి మరియు శాసన సభ సభ్యులు, అన్ని జిల్లాల నుండి వచ్చిన ప్రియమైన అక్క చెల్లెళ్ళు, నా తోటి అధికారులు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సమాజంలో సగభాగంగా మనం ఎన్నో మీటింగ్లకు వెళ్తుంటాం, కానీ ఈరోజు ప్రభుత్వం మన మహిళల కోసం, మన సాధికారత కోసం మహిళా శక్తి విధానం రూపొందించింది. ఈ విధానం విడుదల సందర్భంగా ఈరోజే మనందరికీ నిజమైన మహిళా దినోత్సవం. మీ అందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు.
మీకు అందరికీ తెలుసు, రాష్ట్రంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల స్వయం సహాయక సంఘాల్లో 63 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. రోజుకు ₹1 చొప్పున ప్రారంభించిన మీ పొదుపు ఇప్పుడు 4,573 కోట్ల రూపాయలుగా పోగుపడింది. పొదుపు అప్పుల స్థాయి నుండి వ్యాపారాలు, ధాన్యం కొనుగోలు, కుటీర పరిశ్రమలే కాకుండా అనేక సామాజిక బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు ఒక బలమైన వ్యవస్థగా ఎదిగాయి. ఈ నేపథ్యంలో మహిళలు కోటీశ్వర్లుగా, పారిశ్రామికవేత్తలుగా, వాణిజ్య వ్యాపారవేత్తలుగా, సమాజంలో ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో తిరుగులేని శక్తులుగా తయారు చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే మహిళా శక్తి విధాన పత్రాన్ని తీసుకొచ్చి మహిళాభివృద్ధికి మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి దిశానిర్దేశం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రివర్యులకు మీ అందరి తరపున వినమ్ర కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కుటుంబం కోసం త్యాగం చేసే మహిళలు వెనకబడినట్టు కాదు, పురుషులు ముందు ఉండటం కోసం వారు వెనక నడుస్తారు. అది ఒకప్పటి మాట. ఇక ఈరోజు ప్రభుత్వం మన మహిళా అభ్యున్నతికి ప్రకటించబోయే వరాల జల్లుతో మహిళలు ఇక మహారాణులే అనటంలో సందేహం లేదు. చివరిగా అందరికీ మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. జై హింద్. గౌరవనీయులైన మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మేడం గారికి ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం చారిత్రాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా 1,00,000 మంది మహిళలు ఒకే చోట ఏకత్రితం అవటం ఇది ఒక అద్భుతమైన రికార్డ్. ఇందుకు కారకులు, ప్రేరకులైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ అమాత్యులు, పెద్దలందరికీ అందరూ ఒక్కసారి గట్టిగా కరతాళధ్వనులతో ధన్యవాదపూర్వక జేజలు తెలియజేద్దామని తెలియజేస్తూ, స్వశక్తి మహిళా సదస్సు మహాలక్ష్మి అంటే ఏమిటో వివరిస్తారు మా వ్యాఖ్యాత్రి భార్గవి. మహాలక్ష్మి స్వశక్తి ఈ సదస్సుకి సంబంధించి మహిళా శక్తి పాలసీ డాక్యుమెంట్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ. స్వయం శక్తి సంఘాలను ఏర్పాటు చేసి ఈరోజు ఈ వేదిక మీద పథకాన్ని మరి కాసేపట్లో ఆ వివరాల్ని కూడా మన ముఖ్యమంత్రి మాటల్లోనే వినాల్సిన క్షణం. ముందుగా పాలసీ డాక్యుమెంట్ ఆవిష్కరణ. మనకు తెలుసు, రాణి రుద్రమ నుండి సాకలి ఐలమ్మ దాకా తెలంగాణ పరిణామ క్రమంలో చారిత్రక ఘట్టాల్లో మహిళల పాత్ర ఎంత గొప్పదో. ఊయలలుపే చేతులే రాజ్యాన్ని పాలిస్తాయి అన్న నానుడి నిజం చేస్తూ ఒక గ్రామ వార్డ్ మెంబర్, సర్పంచ్ స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా ఎదిగిన మహిళామణులు ఎందరో. అలాంటి మహిళల్లో స్వయం శక్తిని మరింత ప్రచోదితం చేసేదే మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి అంటోన్న మహిళా శక్తిని ఆవిష్కరించిన శుభ సందర్భం ఇది. ఈ ఆవిష్కరణలో మీరంతా కూడా పాల్గొన్నారు కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి వేదిక పైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ గారు, గౌరవ మంత్రివర్యులు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ఎందరో ఉన్నారు. ఈ ఆవిష్కరణలో పాల్గొంటున్న 1,00,000 మంది తల్లుల చేతులు అంటే 2 లక్షల చేతులు మోగితే ఎంత గొప్పగా ఉంటుందమ్మా. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ కరతాళధ్వనులే మంగళధ్వానాలుగా, ఆశీస్సులుగా తెలంగాణ మహిళలందరికీ మంచి జరగాలని ఆశిద్దాం. ఆ లోగో చూస్తున్నాం మనందరం. మహాలక్ష్మి స్వరూపం, సరస్వతి స్వరూపం, మహాశక్తి స్వరూపమైనటువంటి మహిళలందరి కోసం ఈరోజు ప్రత్యేకమైనటువంటి పథకం లాంచ్ కాబోతోంది. ఆ పాలసీ డాక్యుమెంట్లో అష్టభుజాలతోటి దుర్గాదేవి అవతారం మనకు కనిపిస్తోంది. మన శక్తిని మనకి గుర్తు చేస్తున్న ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతాపూర్వకంగా గట్టిగా చప్పట్లతోటి మన అభినందనలు తెలియజేసుకుందాం. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటమ్మా నీతో సాధ్యం కానిది అన్న పాటలాగా అన్నిట్లో తామే అయిన మహిళల్ని అభినందిస్తూ గౌరవనీయులైన అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖామత్యులు శ్రీమతి కొండా సురేఖ మేడం గారి అభినందన సందేశం. కొండా సురేఖ గారిని మాట్లాడవలసిందిగా సవినీయంగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈరోజు మహిళా శక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ముఖ్యమంత్రి సోదరులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి స్పీకర్ గారికి, నా తోటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు మరియు అధికారులకు
రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసినటువంటి నా అక్క చెల్లెళ్లకు పత్రికా సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఒకప్పుడు మహిళ అంటే వంటింటి కుందేలు. మరి ఏదైనా చెయ్యాలి అంటే భర్త అనుమతితోటో అత్తామామల అనుమతితోటో చేయాల్సిన పరిస్థితి ఉండే. ఆ రోజు వండి పెట్టడం, ఇంట్లో వరకే చూసుకోవడం తప్పితే గడప దాటి బయటికి వచ్చినటువంటి సందర్భాలు లేవు. కానీ రాను రాను మారుతున్న సమాజంతో పాటు మరి మహిళల అవసరం కూడా కుటుంబంలో పెరిగింది. ఒక్క భర్త సంపాదిస్తే సరిపోదు, భర్తతో పాటుగా మహిళ కూడా సంపాదిస్తేనే కుటుంబం గడిచేటువంటి పరిస్థితికి వచ్చాము మనము. ఆ సమయంలో మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐకేపీ ప్రవేశపెట్టి మహిళా గ్రూపులను ఏర్పాటు చేసి పావలా వడ్డీ ఇచ్చి అభయాస్తం ఇచ్చి ఆ రోజు పెన్షన్స్ ఇచ్చి మరి అందరికీ కూడా ఇండ్లు ఇచ్చి మహిళల గౌరవాన్ని పెంచి ఆ రోజు గ్యాస్ కూడా దీపం పథకం ద్వారా ఇచ్చి మరి మహిళల కంట్లో కన్నీళ్లు రాకూడదు. మహిళలు సంతోషంగా ఉన్నప్పుడే కుటుంబం సంతోషంగా ఉంటుంది, కుటుంబం సంతోషంగా ఉన్నప్పుడే మన సమాజం సంతోషంగా ఉంటుందని మరి ఇటువంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి తెలంగాణ రావాలని తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు మహిళలందరూ కూడా ఇళ్లలోంచి బయటకు వచ్చి బోనాలు, బతుకమ్మలు, వంట వార్పు, ధర్నాలు, రాస్తారోకోలు అన్నింటిల్లో కూడా మగవాళ్లతో సమానంగా తెలంగాణ పోరాటంలో భాగస్వాములు అయినారు. మీరందరూ కూడా మీ కొడుకులకు మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని, మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని, తెలంగాణ వస్తే మనం అందరం కూడా సంతోషంగా ఉంటామని ఆనాడు పోరాటం చేస్తే మన పిల్లలు ఆ రోజు ఆత్మహత్య చేసుకుంటే సోనియా గాంధీ గారు ఎవ్వరూ కూడా ఇంకా చచ్చిపోవడానికి వీల్లేదు, మరి ఇంకొక ప్రాణం పోయినా మంచిది కాదు అని చెప్పి ఆమె తెలంగాణ ఇవ్వడం జరిగింది. మహిళ అంటే సోనియా గాంధీ అని మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని నేను చెప్తా ఉన్నాను. యూపీఏ చైర్పర్సన్గా మహిళగా ఆమె ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి ఘనత కూడా సోనియా గాంధీ గారిదని తెలియజేస్తా ఉన్నాను. మరి అంతకుముందు మనం రాజకీయాల్లో పోటీ చేసే వాళ్ళం కాదు. ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు 33% రిజర్వేషన్ లోకల్ బాడీల్లో ప్రవేశపెట్టారో అప్పటి నుంచి మహిళలు సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీ చైర్మన్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ఈరోజు కొనసాగుతున్నారు. అంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన 33% రిజర్వేషన్ దానికి ఉదాహరణ అని చెప్తా ఉన్నాను. ఈరోజు ఆ 33% రిజర్వేషన్ ద్వారానే నేను ఎంపీగా ఎన్నికై ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా మీ ముందుకు వచ్చాను అంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యమే అని చెప్పి నేను సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. కాబట్టి ఏ తెలంగాణ అయితే మనం తెచ్చుకున్నామో, ఎంతో ఆశపడ్డాము, మన పిల్లల భవిష్యత్తులు బాగుపడతాయి, మనకి ఇండ్లు వస్తాయి, మన వ్యవసాయం పండుగ అవుతుంది, మరి మనకు అన్ని సౌకర్యాలు కలుగుతాయని. కానీ మన తెచ్చుకున్న తెలంగాణ రాబందుల చేతుల పాలైంది. ఈ మన భవిష్యత్ అంతా కూడా రాళ్ల పాలైంది. మన నోటికాడ బుక్కను ఎత్తుకపోయి మరి కనీసం మహిళలను కూడా గుర్తించకుండా పోయిన ప్రభుత్వం మహిళా మంత్రికి కూడా అవకాశం ఇవ్వకుండా మరి మహిళలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు కేసీఆర్ బిడ్డ మాట్లాడుతుంది మహిళల గురించి. అమ్మ తల్లి, నువ్వు మరి కేసీఆర్ బిడ్డగా ఉన్నప్పుడు, నేను అందులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మరి నాకు మంత్రి ఇయ్యనప్పుడు నీకు మహిళలు గుర్తుకు రాలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు సమావేశాలు పెడతా ఉన్నారు, బీసీలు అంటా ఉన్నారు, జ్యోతిరావు పూలే అంటా ఉన్నారు, మరి ఇంకోటి అంటా ఉన్నారు. ఇవన్నీ కూడా 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఎలుగబెట్టింది ఏంటిది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు 100 రోజులు కూడా కాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా ప్రజాపాలన మీ ముందుకు తీసుకొచ్చి ఇప్పటికే 4-5 గ్యారంటీలను అమలు చేసి ఈరోజు ప్రజల్లో మెప్పు పొంది ఇంతమంది 1,00,000 మంది మహిళలను ఇక్కడ ఒక్క దగ్గరికి చేర్చింది అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ
ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలోని నేను గర్వంగా చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేసే దిశగా వారు ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతూ అక్కా చెల్లెలకు నిన్న ఇండ్లు కూడా మంజూరు చేయడానికి కార్యక్రమం స్టార్ట్ చేసిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. మరి ఇంకా మిగతా విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మహిళగా నేను మీ అందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కేంద్రంలో ఉంటేనే మన మహిళలకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణలో మహిళలు తలెత్తుకు తిరిగే విధంగా 100 రోజుల్లోనే కార్యక్రమాలు అమలు చేసి చూపించిన ఘనత మన రేవంత్ రెడ్డి గారిది. కాబట్టి ఇక ముందు కూడా మనం తలెత్తుకు తిరగాలంటే ఎల్లవేళ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన బాధ్యత మన మహిళలందరిది అని తెలియజేస్తా ఉన్నాను. గతంలో మన మొగుళ్ళని అడిగి, అంటే మన భర్తలను అడిగి మనం ఓటెవరికి వేయాలి అని చెప్పి ఆలోచించి వేసేవాళ్ళం. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. మీకు మీరుగా ఆలోచించి ఓటు వేసుకునేటువంటి ఆలోచన, ధైర్యం, స్థైర్యం మీలో ఉన్నది. కాబట్టి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే బాగుంటుందో ఇప్పటికే మీకు అర్థమైంది. అటువంటి ప్రభుత్వానికి మీరు అండగా దండగా ఉండి ఆశీర్వదించి ముందుకు నడపాలని మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ మేడం. డాక్టర్ సీతక్క ధనసిరి తెలంగాణ మహాలక్ష్మితో అందరికీ చేకూరాలి ధనసిరి అంటున్నారు మంత్రి గారి సందేశం. రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి మా అక్కలకు, మా చెల్లెలకు, మా అమ్మలకు, మన తెలంగాణ ఇంటి ఆడపడుచులందరికీ కూడా వందనం, శుభాభివందనం, స్వాగతం, సుస్వాగతం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ గారు మరి మహిళలందరినీ లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని మహిళా సంఘాలని, పొదుపు సంఘాలని బలోపేతం చేయడంతో పాటు ఆర్థికంగా ఆ రోజు సూక్ష్మ సంఘాలు, మైక్రో ఫైనాన్స్ వాళ్ళు వచ్చి వేధిస్తుంటే అది కాదు, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని స్త్రీ నిధి తీసుకొచ్చి సెర్ఫ్ను ఏర్పాటు చేసి పేదరిక నిర్మూలన పొదుపు సంఘాల ద్వారానే, మహిళల ద్వారానే జరగాలని ఆ రోజు వైఎస్ఆర్ గారు కలలు కంటే ఈనాడు మరి ఇందిరమ్మ ప్రభుత్వంలో నూతనంగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి మా మహిళలందరినీ, మా అక్క చెల్లెలందరినీ కోటీశ్వర్లుగా చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఈ రోజు ఇక్కడికి 1,00,000 మంది మహిళల్ని ఆహ్వానించడం జరిగింది. మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసం, మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం, మీకు ఇవ్వాల్సినటువంటి భరోసా ఇవ్వడం కోసం, మరి మీకోసం అనేక సంక్షేమ పథకాలను కూడా ఈ వేదిక ద్వారా ప్రకటించడం కోసం మరి సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్న గారు, ఉత్తమ్ కుమార్ అన్న గారు, నాగేశ్వరరావు అన్న గారు, మరి కొండా సురేఖక్క గారు, అదేవిధంగా మన స్పీకర్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ గారు, ఇంకా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. పత్రికా మీడియా సోదరులకు, పోలీస్ అధికారులకు, ముఖ్యంగా మరి మా అనితా రామచంద్రన్ గారు, సిఎస్ గారు, శాంతకుమారి గారు, సుల్తానియా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ ఏర్పాట్లలో తనుములకలై మరి పనిచేసినందుకు సంబంధిత అధికారులందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ అంటేనే పేదరికం లేనటువంటి మరి సమాజాన్ని సృష్టించాలన్నటువంటి కలలు కనేటువంటి ఇందిరమ్మ పార్టీ. మరి కాంగ్రెస్ అంటేనే మహిళలకు మొట్టమొదటిసారి గ్రామ పంచాయతీ నుంచి జిల్లా వరకు 33.3% రిజర్వేషన్స్ ఇచ్చి మీరు వంటింటి కుందేలు కాదు, రాజకీయాల్లో కూడా రావాలి, నిర్ణయాధికారంలో కూడా మీరు భాగస్వాములు కావాలి, ఎలాంటి చట్టాలు కావాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో దాంట్లో కూడా మనం ఉండాలని ఆ రోజు రాజీవ్ గాంధీ గారు 33% రిజర్వేషన్ కూడా తీసుకొచ్చి గ్రామ పంచాయతీలలో మరి మనకు రిజర్వేషన్ కల్పించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. అదే విధంగా ఈరోజు మరి సమయం తక్కువ ఉన్నందున నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇది మహిళా ప్రభుత్వం అని చెప్పడానికి సోనియమ్మ ఇచ్చినటువంటి అత్యంత గ్యారంటీలలో మహాలక్ష్మి గ్యారంటీ,
మరి మహిళలకు సంబంధించిందే. ఇప్పటి వరకు రాష్ట్రంలో మహిళలు 30 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వాడుకోవడం జరిగింది. మహిళల మీద భారం తగ్గించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో మన అందరి సోదరుడు మరి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సోనియమ్మ ఆదేశం మేరకు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రతి ఒక్క మహిళకు వస్తుందా లేదా ఆలోచించండి. దాన్ని కూడా అడ్డుకోవడం కోసం కుట్రలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా గ్యాస్ సిలిండర్ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ కాలంలో 1300 దాకా రేట్లు పెంచిరు. ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు 450, 500కే ఇస్తే మరి వాళ్ళు వచ్చిన తర్వాత 1200, 1300 పెంచితే ఇప్పుడు మళ్ళీ 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంది. మీరు అందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మహిళలు చనిపోతే ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు, అదే విధంగా లోన్ తీసుకుంటే మరి ఎలాంటి లాభం లేదు, ఇన్సూరెన్స్ లేదు. గత ప్రభుత్వ కాలంలో మహిళలతో సమావేశాలు లేవు, మహిళల బాధలు పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు ఇంట్లో ఆర్థికంగా మహిళ సంతోషంగా ఉంటే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది, ఆ సమాజం సంతోషంగా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ సంతోషపరచడమే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యంగా మిమ్మల్ని కోటీశ్వరులను చేయాలన్నటువంటి లక్ష్యంతో మరి పొదుపు సంఘాలకు రకరకాల రాయితీలతోటి కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి మీరేదైతే మరి పొదుపు సంఘాల ద్వారా నడిపిస్తున్నటువంటి కుటీర పరిశ్రమలు ఉన్నాయో వాటిని మార్కెట్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎవరికి అమ్మాలి, ఎట్లా అమ్ముడు పోవాలి, మరి సంవత్సరానికో 6 నెలలకో ఎక్కడో కాడ పెడితే తప్ప మరి ఇంకో కాడ లేదు. కాబట్టి దానికి స్పష్టంగా మీకు మార్కెట్తో అనుసంధానం చేసి నిరంతరం మీరు తయారు చేసినటువంటి ఉత్పత్తులను హైదరాబాద్ కావచ్చు, అంతర్జాతీయ స్థాయిలో కావచ్చు అమ్ముకునేటువంటి అవకాశం కల్పించడం కోసం ఈరోజు కొత్త పథకాలను కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ రోజే మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టీ సేఫ్ అనేటువంటి ఒక యాప్ను తీసుకొచ్చి మహిళలు ఎటన్నా పోతుంటే మరి అక్కడ పోయిన తర్వాత ఏమైతే తెలియదు కాబట్టి పోలీస్ శాఖ ద్వారా మీ ప్రయాణాన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఏదైనా ఆపదలో ఉంటే వెంటనే పోలీస్ అధికారులు వచ్చి పోలీస్ శాఖ వచ్చి మహిళల్ని రక్షించేటువంటి స్కీమ్ను కూడా ఈ రోజే లాంచింగ్ ప్రారంభించడం జరిగింది. కాబట్టి మా మహిళా సోదరి మనందరూ మరి ఇందిరమ్మ పాలనకు అండగా ఉండి మీరందరూ కూడా ఆర్థికంగా కోటీశ్వరులను కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనం, శుభాభివందనం. ధన్యవాదాలు మేడం. నా రిక్వెస్ట్ ఆనరబుల్ పొన్నం ప్రభాకర్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి తెలంగాణ అక్కా చెల్లెలందరికీ 2 చేతులు జోడించి నమస్కారం చెప్తా ఉన్నాం. మీ అందరి ఆశీర్వచనంతో ఈరోజు మీ ప్రభుత్వంగా. ధన్యవాదాలు సార్. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారి సందేశం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ సభాపతి గారు శ్రీ గడ్డం ప్రసాద్ గారికి, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరో రాష్ట్ర మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, మంత్రివర్యులు సీతక్క గారికి, మంత్రివర్యులు కొండా సురేఖ గారికి, మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ప్రభుత్వ సలహాదారులు, నా తోటి శాసనసభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, అశేషంగా 1,00,000 మందికి పైబడి కదిలి వచ్చినటువంటి మహాలక్ష్ములందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నిజంగా ఈనాడు కన్నుల పండుగగా ఉంది.
ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మహాలక్ష్మిలాగా గౌరవించుకుంటున్నటువంటి మేము ప్రతి పైసా సాధ్యమైనంత వరకు రాష్ట్ర మహాలక్ష్మికి అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 6,10,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ 64 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు మీ అందరి ముందు ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. డ్వాక్రా సంఘాల మహిళలందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. గౌరవనీయులు మల్లు భట్టి విక్రమార్క గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మహిళా శక్తిని ఉద్దేశించి ఒక ప్రత్యేక గీతాన్ని ఇప్పుడు మహిళలందరికీ అంకితం చేస్తూ వినబోతున్నాం. కెన్ వి ప్లే ద సాంగ్ ప్లీజ్? తల్లి తెలంగాణ మెచ్చిందో మన కాంగ్రెస్ పాలన, మా మహిళలకు వరాలు ఇచ్చిందో అమ్మ సోనియా దీవెన. తల్లి తెలంగాణ మెచ్చిందో మన కాంగ్రెస్ పాలన, మా మహిళలకు వరాలు ఇచ్చిందో అమ్మ సోనియా దీవెన. అవ్వల నవ్వులు వెలిగిపోయినవి, అమ్మల మనసులు మురిసిపోయినవి, గ్యారంటీలే అమలవుతుండగా ఆడపడుచులకు అండగా ఉన్నది, ఆడపడుచులకు అండగా ఉన్నది. ఆదిశక్తికి మరో రూపమమ్మో నా ఆడబిడ్డలు, అన్ని రంగాల ముందుండాలమ్మో మా మహారాణులు. తల్లి తెలంగాణ మెచ్చిందో మన కాంగ్రెస్ పాలన, మా మహిళలకు వరాలు ఇచ్చిందో అమ్మ సోనియా దీవెన. అరే బస్సు ప్రయాణమే ఉచితం చేసెను, మహాలక్ష్మిలై స్వేచ్ఛగా తిరిగెను. ఒక మహిళ అభివృద్ధి చెందితే కుటుంబం అభివృద్ధి చెందినట్లే. కుటుంబాలు అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఈ విషయాన్ని తెలిసిన వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. అందుకే మహిళల ఆర్థిక సామాజిక అభ్యున్నతికి దోహదపడే అభ్యంశాలు 5 గ్యారంటీలలో వడిగా 3 నెలల్లో అమలు చేశారు. మరి గడియారంలో సెకండ్ ముళ్ళు సైతం ఆశ్చర్యపోయే విధంగా 24 గంటల్లో ప్రతి క్షణం అనుక్షణం అవిశ్రాంతంగా తెలంగాణ ప్రజల అభివృద్ధి మహిళల పురోగతికి కృషి చేస్తున్నారు మాన్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి సందేశం మనందరి చప్పట్ల మధ్య. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు, విడు భూమి నవానైతాడు బిరసాదల ధైర్యం. ఈరోజు మహిళా శక్తి సమావేశానికి సంబంధిత శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పెద్దలు మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు,
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అక్క సోదరీమణి కొండ సురేఖమ్మ గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మిగతా మంత్రివర్యులు, శాసనసభ్యులు, అదేవిధంగా హైదరాబాదు నగర నాయకులు, 33 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు, మా ఆడబిడ్డలందరూ కూడా లేచి ఒక్కసారి మా ఆడబిడ్డలందరూ ఇవాళ మీ అభిమానంతో మీరు 1,00,000 మంది ఈరోజు పరేడ్ గ్రౌండ్లో కదం దొక్కితే మీ నాయకత్వం మొత్తం ఈ సమావేశంలో ఈ సభా వేదికగా తెలంగాణ రాష్ట్రానికి మేము నాయకత్వం వహిస్తామని చెప్పి ఇవాళ ఆడబిడ్డలందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి, అప్పుడే ఆడబిడ్డలకు న్యాయం జరుగుతుందని సెప్టెంబర్ 17 నాడు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో మన నాయకురాలు మన అమ్మ సోనియమ్మ 6 గ్యారెంటీలను ఈ తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఆడబిడ్డలకు హామీ ఇచ్చి మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటాని తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు. ఆడబిడ్డలందరికీ తెలుసు, 2004లో కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. మీరేం ఆలోచన చేస్తున్నారో మీ ఆత్మాభిమానం కోరుకుంటున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టమైందో మీకందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోయి కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా మన నాయకురాలు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది తల్లులు తమ బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకుంటుంటే ఆ తల్లుల కడుపు కోత తెలిసి ఒక బిడ్డను కోల్పోతే తల్లికి ఎంత దుఃఖం ఉంటుందో సోనియమ్మకు తెలుసు. ఎందుకంటే తన కళ్ళ ముందల్నే తన అత్తగారిని AK-47 తుపాకీ తూటాలతోని ముష్కరులు కాల్చి చంపినరు. తన భర్తను తమిళనాడులో ప్రజల మేలు కోసం పర్యటనకు పోతే మానవ బాంబులై రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకుంటే కళ్ళ ముందు భర్తను కోల్పోయిన దుఃఖంతో 2 చిన్న బిడ్డలను ఒళ్ళో పెట్టుకొని ఈ దేశానికి నాయకత్వం ఇవ్వాలి, ఈ దేశంలో ఎవరి కుటుంబం కూడా కుటుంబ సభ్యులను కోల్పోవద్దు, ఆ దుఃఖం ఎవరికి ఉండొద్దు అని ఆలోచన చేసింది మన నాయకురాలు సోనియమ్మ. అందుకే తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చచ్చిపోతుంటే ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే అధికారం పోయినా పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా పర్వాలేదు, కేంద్రంలో అధికారం కోల్పోయినా పర్వాలేదు, ఇక ఏ తల్లి కూడా దుఃఖంతో తన బిడ్డను కోల్పోవద్దు, నేను తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మహిళా శక్తి శ్రీమతి సోనియమ్మ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. ఇవాళ మా అక్కలకు, మా చెల్లెళ్లకు, మా పెద్దమ్మలకు, మా అమ్మలకు నేను గుర్తు చేయదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ, కాంగ్రెస్ పార్టీ అంటే సోనియమ్మ, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రియాంక గాంధీ. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నదే మహిళా శక్తి. మన నాయకురాళ్ళు ఒక మహిళా నాయకత్వంలో మేము పని చేస్తున్నాము అంటే మేము గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నాం మా నాయకురాలు సోనియా గాంధీ అని. అందుకే
వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఏ ఆడబిడ్డను పట్టించుకోలే, ఏ ఆడబిడ్డను కలవలే. ఆనాటి ముఖ్యమంత్రి ఆడబిడ్డలు ఎట్లున్నారని అడగలే, మహాలక్ష్మి గ్రూపుల పరిస్థితి చూడలే, మీకు పావులా వడ్డీ ఇయ్యలేదు, సున్నాకు వడ్డీ గురించి మాట్లాడలేదు. మీ సంఘాలను దివాలా దీపించి మీ ఉసురు తలిగింది కాబట్టే ఇవాళ ఉద్యోగం ఊడిపోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. వెనకటికి మన పెద్దలు చెప్పిండ్రు, ఆడబిడ్డ కన్నీరు పెట్టద్దు, ఏ ఇంట్లో ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టదో ఆ కన్నీళ్లు ఊరికే పోవు, తప్పకుండా బలి తీసుకుంటాయని. అందుకే తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలు 10 సంవత్సరాలు కష్టాలలో కన్నీళ్లలో కేసీఆర్ కనికరం లేక సంఘాలను దివాలా దీపిస్తే ఆడబిడ్డలందరూ కంకణం కట్టుకొని కేసీఆర్ను బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిండ్రు. అందుకే ఇవాళ ఈ వేదిక మీద ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది అని అంటే మీ సోదరుడుగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ రేవంత్ అన్నగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంటే ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండబట్టే, మీరు నమ్మి విశ్వాసంతో ఓటేసిండ్రు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందుకే ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకొని డిసెంబర్ 7 నాడు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ 9 నాడు 48 గంటలు తిరగకుందే మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో మా ప్రభుత్వం ఏర్పడ్డది, వాళ్లకు మేలు చేయాలని ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఈ 92 రోజుల్లో 25 కోట్ల మంది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసి, అది భద్రాచలం రాములవారి గుడి కావచ్చు, సమ్మక్క సారలమ్మ దైవ దర్శనం కావచ్చు, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు, అలంపూర్లో జోగులాంబ దర్శనం కావచ్చు. అదే కాదు, ఇంటి ఆయన అప్పుడో ఇప్పుడో కోపం చేస్తే చెప్పా పెట్టకుండా అమ్మగారి ఇంటికి వణిక కావచ్చు. ఈ ఆర్టీసీ బస్సులో మా అక్కలు మా చెల్లెళ్ళు ప్రయాణం చేశారు. ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు మా చెల్లెళ్ళు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తుంటే కేసీఆర్ అల్లుడు హరీష్ రావు ఆయన కొడుకు కేటీఆర్ కవిత కలిసి ఆటో డ్రైవర్లతో ధర్నా చేపిస్తున్నారు కిరాయిలు ఇచ్చి. ఏమన్నాయంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు బంద్ చేయండి అని. నేను అడగదలుచుకున్న మా ఆడబిడ్డల్ని, మీకిచ్చే ఆర్టీసీ ఉచిత ప్రయాణం కేసీఆర్ బంద్ చేయాలంటుండు, టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తుండ్రు, నన్ను ఏం చేయమంటారని చెప్పి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా. నేనైతే ఎవడొచ్చినా సరే ఆడబిడ్డలకు అడ్డం పడితే ఆర్టీసీ బస్సు మీద ఎక్కించైనా సరే ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇదే కాదు, రూపాయి కూడబెట్టి ఇంటి పని పాసి పని చేసి తట్ట పని పార పని మట్టి పని ముంబై దుబాయ్ వలసపోయిన ఆడబిడ్డలు రూపాయి కూడబెడితే ఇంటానికి ఏదన్నా జబ్బొచ్చినా, పిల్లలకు బాలేకపోయినా, బిడ్డ ఇంటికి ప్రసవానికి వచ్చిన లక్షల రూపాయలు దవాఖానా ఖర్చు అవుతున్నాయి. ఆనాడు పేదవాళ్ళ ఆరోగ్యం కోసం కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆనాడు 2 లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని ఆడబిడ్డలకు ఆ రోజు అందించాడు. కానీ ఘనత వహించిన చంద్రశేఖరరావు వచ్చి రాజీవ్ ఆరోగ్యశ్రీని మొత్తం ఎక్కడ కాకుండా చేసింది. అందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన వెంబడే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారితో మాట్లాడి పేదవాళ్ళ వైద్యం కోసం అపోలో యశోద ఎక్కడికి పోయినా 10 లక్షల రూపాయలతోని మీకు వైద్యం అందించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ప్రతి పేదవాడి ఆరోగ్యానికి మాది భరోసా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తుంది. ఇదే కాదు, ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఒకనాడు కట్టెల పొయ్యి మీద వంట వండాలంటే పచ్చి కట్టెలు అడవిలోకి పోయి తీసుకొచ్చి పొయ్యిలో పెట్టి ఊతే అవి మండక
పొగ వచ్చి ఊపిరితిత్తులకు పోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోయేది. పిల్లని ఇయ్యాలంటే ఆలోచన చేసేది. ఎందుకంటే ఈ కట్టెల పొయ్యి మీద మా పిల్లతోని వంట చేపిస్తే మా పిల్ల చచ్చిపోతుంది అని చెప్పి తల్లిదండ్రులు బాధపడుతున్న క్రమం. ఆయల్ల సోనియమ్మ ఆలోచన చేసింది, ఆడబిడ్డల కన్నీళ్లు తూడవాలంటే కట్టెల పొయ్యిని అటకెక్కించాలి, గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇవ్వాలని దీపం పథకం ద్వారా ఆయల్ల ఆడబిడ్డలకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400 రూపాయలకే ఆనాడు సోనియమ్మ మీకు సిలిండర్ ఇచ్చింది. కానీ సోనియమ్మ రాజ్యం పోయినాక కేసీఆర్ నరేంద్ర మోడీ వచ్చి 400 రూపాయల సిలిండర్ను 1200 రూపాయలు చేసి ఆడబిడ్డల సొమ్ము దోసుకొని కేసీఆర్ నరేంద్ర మోడీ ఆడబిడ్డల సొమ్ము అంతా కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. మళ్ళా గ్యాస్ పొయ్యి సిలిండర్ అటకెక్కి కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి వచ్చింది. అందుకే ఆలోచన చేసి సోనియమ్మ నాకు చెప్పింది, ఆడబిడ్డల కన్నీళ్లు తూడవాలంటే గ్యాస్ పొయ్యి సిలిండరు 500 రూపాయలకే ఇవ్వాలి అని చెప్తే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి సివిల్ సప్లైస్ అధికారులతో మాట్లాడి ఇవాళ ప్రతి ఆడబిడ్డకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాము అని అంటే ఇది ఆడబిడ్డల కోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. అదేవిధంగా అక్కలారా ఆలోచన చేయండి, ఇంటి కరెంటు బిల్లు కట్టేది ఆడబిడ్డనే. నెల వస్తుందంటేనే బిల్లు కట్టనికే పైసలు తీసి పెట్టాలి, పాలకు పైసలు తీసి పెట్టాలి, పిల్లగాని చదువులకు పైసలు తీసి పెట్టాలి, సిట్టి పైసలకి ఇన్ని పైసలు తీసి పెట్టాలి. ఇన్ని తీసినాక తినడానికి కూడా ఏం మిగిలిన పరిస్థితి మా అక్కలకు. అందుకే మేము పాదయాత్ర చేసినప్పుడు బట్టి గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం నడిచినప్పుడు నేను వివిధ నియోజకవర్గాలలో పాదయాత్ర చేస్తున్నప్పుడు పేదవాళ్ళు వచ్చి అడిగినారు, అన్న భూమి ఉన్నోళ్ళకు ఉచిత కరెంట్ ఇస్తున్నావు, భూమి లేని పేదోళ్లకు మాకేమిస్తామని. మా ఇంటి కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాం అన్నారు. ఆలోచన చేసి అందుకే గృహలక్ష్మి ద్వారా మీ ఇళ్లలో 200 యూనిట్ల వరకు మీ ఇంటికి ఉచిత కరెంటు ఇచ్చి 0 బిల్లు ద్వారా మిమ్మల్ని ఆదుకోవాలని ఆ పథకాన్ని కూడా బట్టి విక్రమార్క గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఇవాళ ఆ పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది. ఇది కూడా ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి తీసుకొచ్చిన పథకం. అదేవిధంగా పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాస్తవంగా ఇందిరమ్మ ఇల్లు ఎన్నికల తర్వాత చూద్దాం అనుకున్నాం. ఎందుకంటే కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు నా నెత్తి మీద మోపిపోయిండు, సంసారం దివాలా తీపించిండు, తాగుబోతుల సంసారం చేసిండు, ఎక్కడేమున్నదో తెలియదు, సంసారం చిల్లం పొల్లం చేసిండు, ఏందుందో తెలియదు. సంసారానికి వచ్చేటప్పటికే ఆగం ఉన్నది. ఇప్పట్లో ఏమి చేయలేననుకున్నా, కానీ అన్ని చక్కదిద్ది చిక్కుముళ్ళిప్పి ఒకటి తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ మీకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పట్టుబట్టి ఎన్నికల కంటే ముందే పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, నేనే కార్యక్రమాన్ని పెడతా అని చెప్పి భద్రాచలంలో రామచంద్రుడు ఆశీర్వాదంతో మన మన్ననే ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ద్వారా 5 లక్షల రూపాయలు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకునేటట్టు, మీరు ఆత్మ గౌరవంతో బ్రతికేటట్టు, మీ కుటుంబ గౌరవాన్ని మీరు నిలబెట్టుకునేటట్టు ఇవాళ 4.5 లక్షల ఇల్లు 22,500 కోట్లతోటి ఇవాళ ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని పేదవాళ్లకు ఇండ్లు ఇవ్వాలన్న పథకం తీసుకున్నాం. ఆయన ఏం చెప్పిండు కేసీఆర్, డబ్బా ఇల్లు వద్దు, డబల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అన్నాడు. ప్రతి పేదవాడికి కొడుకు కోడలుంటే ఆడుంటారు, పండుగ పూట అల్లుడు బిడ్డ వస్తే ఏడవంటారు, కోడి పిల్లను మేక పిల్లను ఉంటే ఏడ కట్టేస్తారు, మీకు అందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను కేసీఆర్ 10 ఏళ్ళు ఆశ చూపించాడు. నేను అడుగుతున్న మా ఆడబిడ్డల్ని, మీకెవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎవరికైనా మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఈడున్న మా ఆడబిడ్డలకు వచ్చిందా? అబద్ధాలు చెప్పి 10 ఏళ్ళు ఆడబిడ్డల్ని మోసం చేసి మళ్ళీ మోసం చేద్దామనుకుంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యవా బిడ్డ, నీ లగ్గం చేస్తామని చెప్పి బండకేసి కొట్టిరు కేసీఆర్. అందుకే ఇవాళ
పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇవ్వడం ద్వారా మీరు కట్టుకోనికే ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇది పేదవాళ్ళ కోసం చేసిన పని కాదా? అదేవిధంగా ఇవాళ మా పెద్దలు బట్టి విక్రమార్క గారు ఆనాడు మహాలక్ష్మి గ్రూపులను లక్షాధికారులను చేస్తాం ఆడబిడ్డలను అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇవాళ మా మిత్రుల సహకారంతో ఇంత ఉండే పెద్దలు చిన్నారెడ్డి గారు చెప్పారు 63 లక్షల సంఘం సభ్యులు ఉన్నారు. నేను ఒక్కటే మాట్లాడుతున్నా మా అక్కల్ని, 63 లక్షలు కాదు, 1 కోటి మంది మహిళా సభ్యులు మన సంఘాలలో చేరాలి. 1 కోటి మంది చేరండి. 1 కోటి మందిని ఒక్కొక్కరిని కోటీశ్వరురాలను చేసే బాధ్యత నేను తీసుకుంటా. 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది, తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణ అవుతుంది, తెలంగాణ ధనిక తెలంగాణ అవుతుంది. ప్రతి ఆడబిడ్డ కోటీశ్వరరాలు అయినప్పుడు పిల్లల్ని డాక్టర్లు, లాయర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లుగా చదివిపించుకుంటారు. ఆత్మ గౌరవంతో కుటుంబాన్ని నడిపిస్తారు. అదే ఇంటి ఆయన చేతుల నగదు ఉంటే సాయంత్రం తీసుకొని పోయి బెల్ట్ షాపులు ఇస్తాడు. అవునా? అదే కదక్క. అందుకే మా ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు మా అధికారులను, మా శాంతాకుమారి గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, మా సందీప్ సుల్తానియాని, అదేవిధంగా అనిత రామచంద్రన్ గారిని, మా సీతక్కను, మా సురేఖక్కను అందరికీ నేను చెప్పిన, ఏది ఏమైనా పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది ఆడబిడ్డలతో సమావేశాన్ని ఏర్పాటు చేయండి అని 48 గంటల ముందల చెప్తే 48 గంటల్లో 1,00,000 మంది ఆడబిడ్డలు పరేడ్ గ్రౌండ్లో కదం దొక్కి మహిళా శక్తిని ఇవాళ నిరూపించారు. మీ మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగింది. మీరు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ఇవాళ నేను మీ స్టాల్ను చూసిన, మీ నైపుణ్యం చూసిన, మీ కష్టం చూసిన, మీ మార్కెటింగ్ చూసిన, మీ ఆడబిడ్డలందరితోని, సంఘాలతోని, సభ్యులతో నేను మాట్లాడినా. వాళ్ళతో మాట్లాడాక నాకు ఒక మాట అర్థమైంది. మీరెంత మంచి ఉత్పత్తి చేసినా మీకు అమ్ముకోవడానికి ఒక మంచి వ్యాపార కేంద్రం లేదు. ఇవాళ రేపు బట్టలు, షాపింగ్ మాల్స్, చెన్నై మాలు, ఆ మాలు, ఈ మాల్ అని పెద్ద పెద్ద లైట్లు పెట్టి వాళ్ళు అమ్ముకుంటారు. కానీ మా ఆడబిడ్డలు అమ్మాలంటే ఎక్కడ ఏమీ లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన మా ఆడబిడ్డలు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి 100 షాపులు మీకు పెట్టించి మీ ఉత్పత్తులు రాష్ట్రం కాదు, జాతీయం కాదు, అంతర్జాతీయ స్థాయిలో మీ ఉత్పత్తులు అన్నీ అమ్ముకునే విధంగా మీకు స్టాళ్ళు ఏర్పాటు చేపించే బాధ్యత, దానికి అవసరమైన ఏర్పాట్లు చేసే బాధ్యత నేను తీసుకుంటా. నెల రోజులు తిరిగే లోపల శిల్పారామం పక్కన మా మహాలక్ష్మి గ్రూపులకు స్టాళ్ళు ఉంటాయి. మీరు ఏమేమి తయారు చేస్తారో అవన్నీ అక్కడ టాటాలు, బిర్లాలతోని, అదాని, అంబానీలతోని మా ఆడబిడ్డలు పోటీ పడే విధంగా మీరు తయారు చేసిన వాటిని అక్కడ అమ్ముకునే విధంగా మీకు చట్టబద్ధత కల్పించి మీకు న్యాయం చేసే విధంగా పూర్తి స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ నేను మీకు మాట ఇవ్వదలుచుకున్నా, 1 కోటి మందిని 5 ఏళ్ళు తిరిగే లోపల 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది. మరి ఇవాళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ అంటారు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, కాంగ్రెస్ను పడగొట్టాలి. నేను అడగదలుచుకున్న మా అక్కల్ని, ఏం పాపం చేసినక్క? నేను ఎవరిదాన్ని ఆస్తి గుంజుకున్నానా? ఎవరన్నా తల్లెలు ఏమన్నా పెట్టుకుంటే నేను గుజ్జుక తిన్నానా? పోని వాళ్ళ ఏమన్నా ఫామ్ హౌస్ నేనేమన్నా గుట్ట భూమి అడిగినా? లేకపోతే వాళ్ళు దోసుకున్న సొమ్ములు ఏమన్నా వాటా అడిగినా? ఆయనకున్న జన్వాడలు ఉన్న ఫామ్ హౌస్లు ఏమన్నా 2 రూమ్లు ఏమని అడిగినా? నేనేం చేసినా? ఆడబిడ్డల్ని బలోపేతం చేద్దామని చూసిన. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన, ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఇచ్చిన, సిలిండర్ 500కి ఇచ్చిన, 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చిన, ఇల్లు కట్టుకోనికే ఇందిరమ్మ 5 లక్షల రూపాయలు ఇచ్చిన. ఇవాళ 1,00,000 మంది ఆడబిడ్డల్ని ఇడికి పిలిచి కోటీశ్వరులను చేస్తాం. మీరు 63 లక్షల సభ్యులు సంఘాలలో 1 కోటి మంది కానీ 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తా అని నేను చెప్పిన. ఇదేమన్నా తప్ప? ఇదేమన్నా మోసమా? ఇదెవరికన్నా అన్యాయమా? కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన బిడ్డ తప్ప ఎవరు నన్ను చూసిండా? బతుకమ్మ ఆడితే ఆమెనే ఆడాలి, ఎంపీ కావాలంటే ఆమెనే కావాలి, ఎమ్మెల్సీ కావాలంటే ఆమెనే కావాలి. ఇక ఏది ఉన్నా ఆయన బిడ్డ తప్ప ఇంకోరు బిడ్డల దిక్కు చూసిండా? ఆయన బిడ్డ ఆయనకి ఎంత ముద్దో మా అక్కల చెల్లెళ్ళు మాకంత ముద్దు కాదా?
మా అక్కలు చెల్లెళ్ళు బాగుండాలని మేము కోరుకుంటే తప్ప, మీ సోదరుడుగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను నల్లమల్ల అడవులో నుంచి అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు వచ్చి ఇవాళ ఒక వ్యవసాయం చేసుకునే పిల్లగాని ఆ కుటుంబం నుంచి వచ్చినోని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేకపోతున్నాను. వాళ్ళ కడుపులో ఒకటే బుగులు అవుతుంది, అరెగ్గి వ్యవసాయం చేసుకునే వాళ్ళ పిల్లగాడు వచ్చి ముఖ్యమంత్రి అవుతాడని. దొరలే కూర్చోవాలి నా కుర్చీలా, వ్యవసాయదారులు కూర్చోవద్దా అని నేను అడుగుతున్నా. ఎందుకు ఇవాళ ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు, మాకు ఓట్లు వేసారు. 93 లక్షల మంది మమ్మల్ని ఆశీర్వదించి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. ఏమన్నా అయ్య పేరు చెప్పి కూర్చున్నానా? విరాసతులో కూడా పుణ్యానికి ఇచ్చిండా? లేకపోతే ఎవరి ఇంట్లో నన్ను ఉంటే రాత్రి కూడా దొంగతనం చేసిన మా అక్క? బాజాబ్తా ప్రజల దగ్గరికి వెళ్ళినాం, ప్రజలకు చెప్పినాం, ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నాం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నాం, 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నాం. ఆ మాట తెలంగాణ ఇచ్చిన సోనియమ్మతోని మీకు చెప్పించినాం. సోనియమ్మ మీద నమ్మకంతోని, కాంగ్రెస్ మీద భరోసాతోని ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. మీరందరూ మీరు వేసిన ప్రభుత్వాన్ని, మీరు గెలిపించిన కాంగ్రెస్ను ఇవాళ పడగొడతామని చెప్పి ఫామ్ హౌస్లో చిందులు వేస్తున్నారు. నేను అడుగుతున్న అక్కలారా, చూసుకుంటూ ఊరుకుందామా లేకపోతే సలాకి ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడదామా? మీరు ఒక్కసారి చెప్పండి. నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నా, ఎవడైతే ఈ ప్రభుత్వాన్ని పడగొడతానో, ఈ ప్రభుత్వానికి ఏదన్నా నష్టం చేకూరుస్తా అంటే ఊర్లలోకి వస్తే పొరకాటలు తిరిగేసి కొట్టూరు రక్క ఎవడొచ్చినా సరే ఇంటి ముందరికి వస్తే, ఓటు అడగనికి వస్తే చేయి జాపమని రొట్టెలు చేసేటప్పుడు వస్తే సలాకి ఎర్ర గాల్చి చేతుల మీద వాతలు పెట్టురు. అప్పుడు కానీ సన్నాసులకు బుద్ధి రాదు. మీరు గెలిపించిన ప్రభుత్వం మీ అభిమానంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇవాళ పడగొట్టాలని కేసీఆర్, నరేంద్ర మోడీ ఇవాళ కుట్ర చేస్తూ. నరేంద్ర మోడీ 10 ఏళ్ళ నుంచి మనం చూడలేదా? నరేంద్ర మోడీ కదా ప్రధానమంత్రి. మనం పండించిన ఒడ్లు కొన్నాడా, కందులు కొన్నాడా, పసుపు కొన్నాడా, సోయాబీన్ కొన్నాడా, పత్తి కొన్నాడా, మిర్చి కొన్నాడా, మొక్కజొన్నలు కొన్నాడా? ఏం కొన్నాడు మనం పండించిన పంట నరేంద్ర మోడీ? ఏం కొనకపోను రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెలిసి అదాని అంబానీలకు, అమెజాన్లకు దేశాన్ని 70 కోట్ల రైతులను తాకట్టు పెడుతుంటే లక్షలాది మంది రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తే తుపాకీ తూటాలతో కాల్చి చంపినాడు నరేంద్ర మోడీ. ఇవాళ మన ప్రభుత్వాన్ని వడగొడతా అంటుండు, మన రైతులను ఆదుకున్నాడా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ సందెట్ల సడేమియలాక బీజేపీ ఒకటి బయలుదేరాడు, మాకోసారి ఇయ్యండి. ఏందా మీకోసారి ఇయ్యనికే? 10 ఏళ్ళు మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాదా? 10 ఏళ్ళు ఏం పొడిచిండ్రు మీరు? రైతు ఆదాయం 2 చేస్తా అన్నారు, ఉన్న దివాలా తీపించిన ఇవాళ రైతులు చచ్చిపోతున్నారు. పేద ప్రతి వాడికి 2022 వరకు అందరికి ఇల్లు ఇస్తున్నారు. ఇవాళ ఇండ్లు లేక గుడిసెలలో బతుకుతున్నారు. ఇవాళ ప్రతి పేదవాడి ఖాతాల స్విస్ బ్యాంకులో ఉన్న లక్షల కోట్ల రూపాయలు తెచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి పేదవాడి ఖాతా వేస్తా అన్నాడు. సిల్లి గవర్నర్ వేసిండా? ఏ మాట చెప్పి ఏ మాట నిలబెట్టుకున్నాడు నరేంద్ర మోడీ? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళు అయింది, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఒకవేళ 20 కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ ఇస్తే నా తెలంగాణకు 70 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు నమోదు చేయించుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. ఒక్కనికన్నా ఉద్యోగం ఇచ్చిండా నరేంద్ర మోడీ? ఇవాళ అమిత్ షా వచ్చిండట. ఏం చేస్తావా తెలంగాణను? దోపిడీ చేస్తావా? తెలంగాణలో నీకు ఓట్లు వేయాలన్నా ఏంటి వేయాలి? పార్లమెంట్లో మీ నరేంద్ర మోడీ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అన్నాడు. అవును, బరాబర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని సోనియమ్మ కంకణం కట్టుకొని పార్లమెంట్లో తలుపులు మూసి లైవ్లు బంద్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అవయలేసిన నరేంద్ర మోడీ తెలంగాణలో ఓట్లు ఎట్లా అడుగుతావని నేను అడుగుతున్నా. తెలంగాణ ప్రజల్ని అవమానించిన తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారా? ఇవాళ వీళ్ళిద్దరు కలిసి చీకట్లో ఒప్పందం చేసుకొని వాడు 9 వీడో 4 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. వాడు ప్రకటించిన దగ్గర వీడు ప్రకటించాడు, వీడు ప్రకటించిన దగ్గర వాడు ప్రకటించాడు. ఎందుకంటే ఎవరికి వాడు విడివిడిగా ప్రచారం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలి. ఎంతసేపు చీకటి ఒప్పందాలే కేసీఆర్. పొద్దుటిపూట బయటకు వచ్చేది లేదు, ప్రజల్ని కలిసేది లేదు. ఇంకా కూడా సిగ్గు రాలే, మారలే, ఇంకా అట్లనే దొంగ బుద్ధే, వంకర బుద్ధే. ఎంతసేపు ఉన్న చీకటే మారాలి. అందుకే అక్కలారా, ఇవాళ 1,00,000 మందిని చూసినా నాకు నమ్మకం వచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లో 10 లక్షల మందితోని మా ఆడబిడ్డలతో కవాతు చేపించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది ఆడబిడ్డలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని
కంచేసి కాపాడతారు, కరెంటు వైర్ల లాగా అడ్డంగా నిలబడతారు. ఇవాళ కాంగ్రెస్ వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటారు మా అక్కలు మా చెల్లెళ్ళని నేను చెప్పదలుచుకున్నా. రాబోయే రోజుల్లో ఇవాళ 1,00,000 మంది పరేడ్ గ్రౌండ్లో కవాతు తొక్కిండ్రు. రాబోయే రోజుల్లో 10 లక్షల ఆడబిడ్డలతోని మా సైన్యం మీరే, మా బలగం మీరే, మా బంధువులు మీరే. రేపు ఏ కష్టం వచ్చినా మాకు అండగా నిలబడేది మీరే. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మాది, నాది, మా బట్టన్నది, మా ఉత్తమన్నది, మా సురేఖక్కది, మా సీతక్కది. వేదిక మీద ఉన్న గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారిది. ఎందుకంటే ఆయన్నే అనుమతి ఇవ్వాలి ఎవరికి ఏది ఇచ్చినా. మైకు మాట్లాడాలన్నా మీకు నిధులు విడుదల చేయాలన్నా గడ్డం ప్రసాద్ కుమార్ గారే చేయాలి. అందుకే ఇవాళ మిమ్మల్ని అందరిని ఒకటే మాట చెప్పదలుచుకున్నా, మిమ్మల్ని కోటీశ్వరులను చేసే వరకు విశ్రాంతి తీసుకునేదే లేదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 17లో 14 సీట్లు గెలిపించండి. 1,00,000 మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరందరు సిద్ధమేనా? సిద్ధమేనా? మా అక్కలందరూ చేయి పైకెత్తి చెప్పాలి. సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే. అక్క ఫామ్ హౌస్ లో వండుకున్న కేసీఆర్, ఢిల్లీలో ఉన్న మోడీ గుండెలు ఎదరాలి. సరేనా? గట్టిగా మహిళా శక్తి అంటే ఏందో వాళ్ళకి తెలవాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అందరూ జాగ్రత్తగా పోండి. 2 గంటల నుంచి మీరు ఉన్నారు నాకు తెలుసు. నిదానంగా జాగ్రత్తగా పోండి. అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా. ఆడబిడ్డల్ని జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి చేర్చండి. ఇంటికాడ పిల్లలు ఎదురు చూస్తారు. మా అక్కలు ఇవాళ ఈటీవీ మా టీవీ సీరియల్ పోయిందని తిట్టుకుంటున్నట్టు. మళ్ళీ చూడొచ్చు అక్క, ఏం కాదు. సరేనా? మంచిదక్క, ధన్యవాదాలు. కోటీశ్వరుల్ని చేస్తామంటూ హామీ ఇచ్చిన ముఖ్యమంత్రికి గట్టిగా కరతాళ ధ్వనులతోటి అభినందనలు. మరి చెక్కుల బహుకరణ మహిళలకు బ్యాంకు రుణాలు మరియు వడ్డీ లేని రుణాల చెక్కులని అందించబోతున్నారు ముఖ్యమంత్రి. గ్రామీణ పట్టణ ప్రాంతాల సంఘాలకు 1,089 కోట్ల 21 లక్షల చెక్ అందజేస్తున్నారు. అలాగే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల సంఘాలకు 268 కోట్లు, పట్టణ సంఘాలకు 90 కోట్లు. బ్యాంక్ లింకేజ్ చెక్కులు 1,089 కోట్ల 21 లక్షలు. రూరల్ మరియు అర్బన్ ఎస్ఈసీస్ లో 13,049 గ్రూపులు ఉండగా పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షులు ఈ చెక్కుని అందుకోనున్నారు. రెండవ చెక్కు వడ్డీ లేని రుణాలు 267 కోట్ల 34 లక్షలు. దీన్ని పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షులు తీసుకుంటున్నారు మొట్టమొదటి చెక్ని. రెండోది జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు స్వీకరించబోతున్నారు. 267 కోట్ల 34 లక్షలు. వడ్డీ లేని రుణాలు డిసెంబర్ 22 నుంచి మార్చి వరకు పరిగణనలోకి తీసుకున్నారు. రూరల్ కి సంబంధించినటువంటి ఈ చెక్ని అందుకోబోతున్నారు జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు. Honorable CM has sanctioned and released today. ఇవ్వాలే శాంక్షన్ చేసి ఇవ్వాలే రిలీజ్ చేసిన పెద్ద అమౌంట్ ఇది. బ్యాంకుల నుంచి 1,00,000 కోట్ల రుణం తీసుకుని దాన్ని తిరిగి కట్టే మహిళా శక్తి తెలంగాణ రాష్ట్ర సొంతం. మన ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయబోతున్నారు అంటూ హామీ ఇచ్చిన ముఖ్యమంత్రికి గట్టిగా మరోసారి చప్పట్లు కొడదాం. మరి మూడో చెక్కు అర్బన్ కి సంబంధించి ఇప్పుడు మన మంత్రివర్యులు మహిళా లోకం అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న డాక్టర్ ధనసర అనసూయ సీతక్క గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విచ్చేసిన 1,00,000 మంది సోదరీమణుల తరఫున చేస్తున్న ఆత్మీయ సన్మానం.
ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి, ఆనరబుల్ స్పీకర్ గారికి, ఆనరబుల్ మినిస్టర్ సీతక్క గారి సన్మానం. ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, ఆనరబుల్ స్పీకర్ గారు ముగ్గురు